ఆల్మోస్ట్ లైక్ ఈ రోజు దాకా కూడా ఇంతవరకు ఎవరికి ఫుల్ మార్క్స్ నాకు మంచి లెటర్ వచ్చింది అనమాట. హోమ్ సెక్రటరీ గారు రాశారు ఏమి మిజో హిల్స్ లో ఒక రెబెలియన్ అయిందన్నమాట. సీజ్ చేశారు మీరు. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది హిందువుల్ని వారు అక్కడి నుంచి తరిమి కొట్టారన్నమాట. 1 lakh refugees. 1 lakh refugees. 52% of the population of Pakistan was in East Pakistan. వెళ్తున్నప్పుడు మీరు వెళ్తున్న దారిలో కూడా షూట్ కదా, షూట్ చేస్తారు. అది అసలు I re-established government in Mizoram. ఎం గోపాలకృష్ణ ఐఏఎస్ 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలుగు రాష్ట్రాల్లో నుంచి వన్ ఆఫ్ ది అర్లియస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి వాజ్పేయి దాకా అతను వర్క్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా అతను వర్క్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో మిజోరాం ఇన్సర్జెన్సీని ఆపడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇండియా పాక్ వార్, బంగ్లాదేశ్ వార్ టైంలో బంగ్లాదేశ్కి వెళ్ళి కూడా సీక్రెట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వార్లో ఇండియా గెలిచేదానిలో. అలాగే అస్సాం ఆ రోజుల్లో నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా పెద్ద స్టేట్లా ఉంటుంది. అందులో కలెక్టర్గా ఉంటూ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎన్నో లైఫ్ సేవ్ చేశారు. అలాగే 1971 వార్, బంగ్లాదేశ్ వార్ టైంలో 1 lakh కన్నా ఎక్కువ రిఫ్యూజీస్ ఎలా హ్యాండిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ స్టీల్, గోదావరి ఫెర్టిలైజర్స్ లాంటి కంపెనీస్ని మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొత్తాన్ని చేంజ్ చేయగలిగారు. సెంట్రల్ గవర్నమెంట్లో సెక్రటరీ స్థాయి దాకా వెళ్ళి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో బుక్స్ రాశారు. లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి, మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ అనే బుక్ని ఖచ్చితంగా మనం అందరం చదవాలి. ఎందుకంటే ఆ బుక్లో సార్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అందులో ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అనే కాకుండా, ఒక బ్యూరోక్రాట్ అనే కాకుండా, ఒక సీనియర్ పర్సన్ అయినా యంగ్ పర్సన్ అయినా కూడా నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది. అయితే సార్ ఎక్స్పీరియన్సెస్ని ఈ పాడ్కాస్ట్ ద్వారా అందరు తెలియజేయడం కోసం 3 parts చేసాం. ఫస్ట్ పార్ట్లో సార్ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎలాగ అతను మారల్స్ని ఫ్యామిలీ బిల్డ్ చేసింది. అలాగే పార్ట్ 2లో నార్త్ ఈస్ట్ ఇండియాలో సార్ ఎక్స్పీరియన్స్ కానీ, ఓవరాల్ ఇండియాలో అతని ఎక్స్పీరియన్స్ కానీ, అలా పార్ట్ 3లో ఆంధ్రప్రదేశ్లో అతను రోల్ ఎలా ప్లే చేశారనేది మనం తెలుసుకుందాం. సార్ వెల్కమ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మా అమ్మగారితో మాట్లాడాను ఫోన్ మీద. చెప్పి అమ్మ ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఏమవుతుందో ఏమో నాకు తెలియదు అని చెప్పాను అన్నమాట. చెప్తే ఆమె నువ్వేం భయపడకు బాబు అని చెప్పి 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది అన్నమాట. ఏమని చేసిందంటే నువ్వు తప్పకుండా ఐఏఎస్ వస్తావు అని. ఎలా చెప్తున్నావు అంత ఖచ్చితంగా అని అడిగాను. అడిగితే బాబు చూడు, నాకు కలలో మీ పిన్ని అంటే మీ మదర్ వాళ్ళ సిస్టర్ అనమాట, మా పిన్ని గారు వచ్చి ఆమె కూడా డాక్టర్ అనమాట, డాక్టర్ రుక్మాబాయి నాయుడు అని. సో ఆమె నాకు మన ఇంటికి వచ్చింది బంగ్లాకు వచ్చినప్పుడు ఆమె స్టేజ్ కోచ్, ఇది వరకు స్టేజ్ కోచెస్ అని ఉండేది అనమాట. ఆ బండిలో వచ్చి ఆ బండి మన మెట్లు ఎక్కింది, మన బంగ్లా మెట్లు ఎక్కి నాకు చేతిలో ఆమెకు ఒక క్రౌన్, అది కిరీటము, ఆ కిరీటం చేతిలో పట్టుకొచ్చి ఇది మీ కొడుకుకు అని చెప్పి తను బండిలో వెళ్ళిపోయింది అని చెప్పి. ఓకే. సో నాకు ఈ కళ వచ్చింది బాబు, అందుకని కిరీటము అంటే నీకు మంచి ఉద్యోగం వచ్చినట్లనే కదా, సో కాబట్టి నువ్వు తప్పకుండా నీకు వస్తుంది అన్నాడు. అది ఆమె చెప్పిన మరుసటి రోజే నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఓకే సార్. ఏమని, దట్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ థింగ్, రిపోర్ట్ టు ముస్సోరీ అండ్ సచ్ డేట్ అని వచ్చింది అన్నమాట. సో నేను మా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ నువ్వు చెప్పినట్లే జరిగింది, నాకు వచ్చింది ఇట్లా ఆర్డర్స్ అంటే, బాబు నువ్వు ఇమ్మీడియట్లీ తిరుపతికి వెళ్ళి స్వామికి మొక్కిన తర్వాత నువ్వు ఇది చేసుకుని వరంగల్, అప్పుడు మా బ్రదర్ వాళ్ళు వరంగల్ ఉన్నారు, సో వరంగల్కు నువ్వు రా, వచ్చిన తర్వాత అక్కడి నుంచి నువ్వు వెళ్దు కానీ అస్సాంకు ఇది ముస్సోరీ ట్రైనింగ్. సో తిరుపతికి వెళ్ళాను అనమాట. తిరుపతి వెళ్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళి ముస్సోరీలో జాయిన్ అయ్యాను అన్నమాట. ముస్సోరీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు 1962లో ఉన్నప్పుడు చైనీస్ అగ్రెషన్ అయింది అన్నమాట. ఈ చైనీస్ అగ్రెషన్ అయినప్పుడు
సార్ అంటే మీరు ముస్సోరీలో ట్రైనింగ్ లో ఉన్నారు, అనే ట్రైనింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఇంకా మీరు ట్రైనింగ్ ఫినిష్ అవ్వలేదు, కాలేదు. అప్పుడే అగ్రెషన్ స్టార్ట్ అయింది, చైనీస్ అగ్రెషన్. డిసెంబర్లో స్టార్ట్ అయింది అన్నమాట. Hmm. స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఆ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్లో కేవలం 2-3 డిప్టీ కలెక్టర్గా ఉండి పాస్ అయిన వాళ్ళు. దాంట్లో 2 షెడ్యూల్ కాస్ట్ క్యాండిడేట్స్, నేను ఒక్కడే ఫార్వర్డ్ కాస్ట్ క్యాండిడేట్. ఇది సో నేను డిప్టీ కలెక్టర్గా పనిచేసినాను కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే దే సెడ్ యూ మస్ట్ గో టు అస్సాం అండ్ యూ మస్ట్ గో టు బోమ్డిల్లా. అప్పుడే చైనీస్ విత్డ్రా చేస్తున్నారు. బోమ్డిల్లాకు వెళ్ళి నువ్వు ఏం జరుగుతున్నదో ఏమని వచ్చేసి మాకు రిపోర్ట్ రాయాలా అని నాకు చెప్పారన్నమాట గవర్నమెంట్. అట్లాగే అంతకుముందు మాకు ఆర్మీ అటాచ్మెంట్ ఇచ్చారు. నాకు ఆర్మీ అటాచ్మెంట్ కాశ్మీర్లో ఇచ్చారన్నమాట. సో పూంచ్ ఏరియాలో నేను ట్రైనింగ్ 3rd రాజ్ రైఫిల్స్లో చేశాను. అక్కడ మాకు మిషన్ గన్ను అన్ని గన్స్ అంతా ఏర్పాట్లు చేసేది, క్యానన్ ఇవన్నీ బాగా నేర్పించారు అన్నమాట. తర్వాత నేను అస్సాంకి వెళ్ళిన తర్వాత అస్సాం నుంచి మరి బోమ్డిల్లాకు వెళ్ళాను. అప్పుడే బోమ్డిల్లా నుంచి చైనీస్ విత్డ్రా చేస్తున్నారు. అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ గమనించి వచ్చిన తర్వాత రిపోర్ట్ కూడా ఇచ్చాను అన్నమాట. అగైన్ బ్యాక్ వచ్చారు, బ్యాక్ టు ఫర్ ట్రైనింగ్ వచ్చాము. ట్రైనింగ్ లో మీకు లాలో యు గాట్ 100% మార్క్స్ కదా సార్? అక్కడ లాలో అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జామ్ అవుతుంది అనమాట, ఫైనల్ ఎగ్జామ్. ఎకనామిక్స్ పేపర్ ఒకటి ఉంటుంది అనమాట, మన కల్చరల్ హిస్టరీ దాని గురించి ఒక పేపర్ ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చి లా మీద ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు అందరికీ లా వెరీ ఇంపార్టెంట్ కదా, మేము మ్యాజిస్ట్రేట్స్ అనమాట. సో లా పేపర్లో నేను ఐ గాట్ అంటే 100 out of 100 మార్క్స్ అనమాట. రికార్డ్ ఆల్మోస్ట్ లైక్ ఈ రోజు దాకా కూడా ఎవరికి ఫుల్ మార్క్స్. నాకు మంచి లెటర్ వచ్చింది అనమాట, హోమ్ సెక్రటరీ గారు రాశారు ఏమని, యువర్ రికార్డ్ కెన్ ఎట్ బెస్ట్ బి ఈక్వల్డ్ నెవర్ ఎక్సెల్డ్ అని మంచి లెటర్ వచ్చింది అనమాట. తర్వాత అదైన తర్వాత అస్సాంకు నన్ను పంపించారనమాట. నేను అస్సాంకు వెళ్ళాను. అస్సాంలో గౌహటిలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాను. నాకు సీనియర్ పార్థసారథి అని ఆయన కూడా టెమిలియన్, కానీ ఆయన విజయవాడలో వాళ్ళ ఫాదర్ విజయవాడ పోస్ట్ అయినప్పుడు అక్కడ చదివాడు కాబట్టి ఆయన తెలుగు కూడా చాలా బాగా మాట్లాడగలడు అన్నమాట. ఓకే సార్, ఓకే. వాళ్ళ అయ్యంగార్స్ చాలా బాగా అతను నాకు మంచి ఫ్రెండ్ అన్నమాట అక్కడ. అతనేమో వేరే ఎస్డిఓకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అక్కడ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేశాను. అప్పటికే ఇప్పుడు కన్వెన్షన్ ప్రకారంగా సబ్ కలెక్టర్, ఇప్పుడు సబ్ కలెక్టర్, అప్పుడు అసిస్టెంట్ ఫస్ట్ అసిస్టెంట్ కమిషనర్ అంటే ట్రైనింగ్ లో ఉంటే అసిస్టెంట్ కమిషనర్, ఓకే. ఎస్డిఓ అంటే సబ్ డివిజనల్ ఆఫీసర్ అంటే అప్పుడు సబ్ కలెక్టర్ అన్నమాట. అండ్ అస్సాం ఇస్ ఎ వెరీ లార్జ్ స్టేట్ ఆ టైంలో. అప్పుడు అస్సాం వాజ్ ఎ వెరీ లార్జ్ స్టేట్. At that time, Nagaland was part of Assam. Mizoram. Nepal was part of Assam. Mizoram was part of Assam. Manipur was part of Assam. ఇవన్నీ కూడా చాలా పెద్ద స్టేట్ అన్నమాట. పెద్ద స్టేట్. ఈ రోజు డివైడ్ అయింది కానీ ఆ టైంలో అంటే ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పోజర్ అన్నమాట. తర్వాత ఏమైందంటే అక్కడ నేను చీఫ్ సెక్రటరీ గారిని కలవాల్సి ఉంటే కలిశాను అన్నమాట. సో చీఫ్ సెక్రటరీకి చాలా ఆశ్చర్యమైంది ఏమిటంటే, అయ్యా గోపాలకృష్ణ ఆల్రెడీ ఈ కోర్స్ అంతా చేశారు, ఇక్కడ మనం ఏమి అతన్ని ఇంకేం ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ అంతా కూడా అయిపోయింది కదా అన్నట్లు మాట్లాడారు. మాట్లాడితే మాటల్లో ఏమన్నా అంటే, నువ్వే ట్రైనింగ్ ఇంత ఎక్స్పీరియన్స్ అయింది కదా, వై డోంట్ యూ రైట్ అప్పటికి అస్సాంలో ట్రైనింగ్ సిస్టమేటిక్గా లేదన్నమాట. ఓకే సార్, ఓకే. సో ఆ ట్రైనింగ్ స్కీమ్ ఒకటి నువ్వు తయారు చేయి అంటే, నేను అన్నా సార్ ఇప్పుడే కదా జాయిన్ అయ్యాను, కొన్ని రోజులు అస్సాంలో పనిచేస్తే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసాలు ఏమిటో నేను తెలుసుకున్న తర్వాత నేను రాస్తాను అని చెప్పాను. చెప్తే అలాగే చేయమని చెప్పారు అన్నమాట. అంటే అతనికి అప్పుడు దృష్టిలో వచ్చింది ఏమిటంటే, ఇతను ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ పర్సన్ అండి. ఎందుకంటే చైనీస్ అగ్రెషన్ అప్పుడు మీరు వెళ్ళాను, వర్క్ చేశారు అక్కడ. సో తర్వాత ఏమైందంటే నన్ను గోల్పారాకు పోస్ట్ చేశారు యాజ్ సబ్ డివిజనల్ ఆఫీసర్. ఫస్ట్ పోస్టింగ్. ఆ గోల్పారాలో నేను పనిచేస్తుండగా 1964లో వెళ్ళాను అనమాట. 65లో ఇండో పాక్ వార్ అయింది అనమాట. ఇండో పాక్ వార్ అయినప్పుడు నేను ధైర్యంగా ఒక ఆర్ఎస్ఎన్ స్టీమర్ ఉంటుంది, ఆర్ఎస్ఎన్ స్టీమరు పాకిస్తానీ స్టీమర్. సార్ ఇక్కడ పాకిస్తానీస్ అంటే ఆ టైంలో
బంగ్లాదేశ్ కూడా పాకిస్తానే. అప్పుడే ఈస్ట్ పాకిస్తాన్. సో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ అంటాం కాబట్టి అవును, మీ అస్సాం స్టేట్ అనేది దానికి బార్డర్ కాబట్టి బార్డర్ కాబట్టి పాకిస్తాన్ అంటే ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ ఈ రోజు బంగ్లాదేశ్ అంటున్నాము. అది అక్కడి దానికి నుంచి, గారో హిల్స్ బార్డర్ ఉంటుంది, గోల్పారా కూడా బార్డర్ ఉంటుంది. సో మీది బార్డర్ డిస్ట్రిక్ట్ అనమాట. బార్డర్ border జిల్లాలో district. పోస్టెడ్ మీరు. I was posted to a border district అన్నమాట. మళ్ళీ నార్త్ ది డిస్ట్రిక్ట్ వాజ్ ఆల్సో అగైన్ అక్కడ పోతే భూటాన్ అన్నమాట. భూటాన్, ఓకే. అదే అస్సాం అంతా స్టేట్ అంతా లార్జ్ స్టేట్ కాబట్టి మల్టిపుల్ కంట్రీస్ తో బార్డర్స్ ఉన్నాయి. బార్డర్స్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఏమైందంటే స్టీమర్ వచ్చింది. స్టీమర్ యుద్ధం జరిగింది 1964 యుద్ధంలో. ఆ స్టీమర్ వచ్చి పాకిస్తానీ స్టీమర్ అన్నమాట. ఆ స్టీమర్ని నేను సీజ్ చేశాను అనమాట. సీజ్ చేసి కలెక్టర్ చీఫ్ సెక్రటరీ చెప్తే ఆయన ఏమన్నారంటే ఈ స్టీమర్ని అట్లే వాళ్ళు భోజనాలు అవి పెట్టు, సరిగా చూసుకో అట్లా అని చెప్పారు. తర్వాత ఏమైంది అంటే గోల్డ్ కాయిన్స్ ఇదంతా ఆర్నమెంట్స్ అంతా పీపుల్ వార్ సపోర్ట్ అని ఇచ్చారన్నమాట. లేడీస్ అందరు కూడా ఇచ్చారు. సార్ అంటే ఆ స్టీమర్ వచ్చింది రివర్ లో, బ్రహ్మపుత్ర అంటే కల్కట్టా నుంచి బ్రహ్మపుత్ర రివర్ త్రూ బంగ్లాదేశ్, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్, అప్పుడు త్రూ ఈస్ట్ పాకిస్తాన్ ఇట్ యూస్ టు కమ్ అన్నమాట. అది కూడా ఏంటి అంటే ఇప్పుడు స్టీల్ గానీ, సాల్ట్ గానీ, సిమెంట్ గానీ ఇటువంటి భారీ ఎక్కువ బరువు ఉన్న వస్తువులన్నీ కూడా పంపిస్తే కొంచెం డిలే అవుతుంది కానీ చీప్ గా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే సార్, ఓకే. జనరల్ గా స్టీమర్స్ వస్తూ ఉంటాయి, బట్ అది వార్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు దాన్ని ఆపేది. దాన్ని ఆపాను. అండ్ అప్పుడు యు ఆర్ 24 years old మేబీ. అంతే 24 years old స్టీమర్ సీజ్ చేశారు మీరు. సీజ్ చేశాను. ఓకే సార్, ఓకే. సీజ్ చేశాను అనమాట. వెరీ టఫ్ డెసిషన్. అంత ఎంగేజ్ లో వేరే కంట్రీ స్టీమర్ సీజ్ చేయడం వెరీ టఫ్ డెసిషన్. అంటే అప్పుడు మొండి ధైర్యం ఎక్కువ ఉండేది అనమాట. సో అది చేశాను అనమాట. చేసిన తర్వాత ఏమైంది అంటే 1965లో సడన్గా ఈ యుద్ధం జరిగింది కాబట్టి చాలామంది హిందూస్ని అక్కడి నుంచి ఈస్ట్ పాకిస్తాన్ని తరమడం బిగించేశారన్నమాట. లాట్ ఆఫ్ హిందూ ట్రైబల్స్ని, వాళ్ళంతా హజాన్స్ అని మిగతా వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమి కొడతారన్నమాట. అప్పుడు ఏమైందంటే చాలామంది అక్కడి నుంచి గారో హిల్స్ ఇస్ ది బార్డర్ అనమాట. గారో హిల్స్ని దాటి మళ్ళా గోల్పారాకు రావాలన్నమాట. గోల్పారాలో వచ్చి నది కూడా ఉంటుంది, ప్లస్ ల్యాండ్ ఇది కూడా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళందరూ కూడా వస్తుంటే గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నమాట. సో మా చీఫ్ సెక్రటరీ నాకు ఫోన్ చేసి, గవర్నమెంట్ రిఫ్యూజీస్ ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అక్కడి నుంచి వస్తే మనము యూ కాంట్ సే ఎనీథింగ్, హ్యూమన్ ప్రాబ్లం అయిపోతుంది కదా. సో 1965లో ఇది కూడా 65లో. అయితే అప్పుడు ఏమైందంటే నాకు చీఫ్ సెక్రటరీ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి, అయ్యా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చాలామంది అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేస్తున్నారు. గారో హిల్స్ అంటే కొండ ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళని మనము రిసీవ్ చేసుకోలేము, వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయలేము. కాబట్టి నువ్వు తక్షణం ఇమ్మీడియట్లీ నువ్వు అక్కడికి వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉందో గమనించి మాకు తెలపాలా అని చెప్పారు. సో నేను ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళాను అన్నమాట. ఒక 120 kilometers ఉంటుంది. జీప్లో వెళ్ళాను. జీప్లో వెళ్ళి అక్కడ డౌకి అని ఒక ఇది ఉంటుందన్నమాట, చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు వస్తుంటే వాళ్ళని నేను ఇంటరాగేట్ చేసిన, వచ్చిన వాళ్ళని అంతా అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ జిల్లా నుంచి వచ్చారు, ఎంతమంది వస్తున్నారు, ఇంకా చాలామంది వస్తున్నారా అంటే నాకు ఒక అంచనా వేయాలి, అంచనా వేయాలి ఏం జరుగుతూ ఉంది. వాళ్ళు అన్నారు చాలా మంది వస్తున్నారు సార్, వేల సంఖ్యలో వస్తారు అనుకుంటాము అన్నట్లు వాళ్ళు మాట్లాడారు. నాకు ఇమీడియట్లీ ఏం తోచిందంటే, అయ్యా ఈ కొండ ప్రాంతంలో వాళ్ళకు వసతి కల్పించలేము, భోజనాలు పెట్టలేము, కాబట్టి వీళ్ళని ఫస్ట్ థింగ్ ఈజ్ ప్లేన్స్కు తీసుకెళ్ళాలా అని. ఆ కొండలు దాటిన తర్వాత ప్లేన్స్ అంటే మా జిల్లానే అనమాట, నేను చేస్తున్న గోల్పారా సబ్ డివిజనే అనమాట. సో నేను ఇమ్మీడియట్లీ అక్కడి నుంచే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను, సార్ ఇట్లా పరిస్థితి ఉంది. అట్లా ఉంటే ఏమన్నాడంటే ఆయన, అంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అంత ముందు ఆ స్టేట్ కి లేదు, అంత లార్జ్ స్కేల్ లో రిఫ్యూజీస్ వస్తున్నప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎలా అకామిడేట్ చేయాలి, ఎలా లేదు, ఎప్పుడు లేదు. సో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మరి ఏం చేస్తావో తెలియదు నాకు, డబ్బు మాత్రం ఏమి ఇబ్బంది లేదు, వీ విల్ గివ్ యూ అథారిటీ
టు డ్రా యాజ్ మచ్ మనీ యాజ్ యూ వాంట్ ఫ్రమ్ ది ఇది. సో వెరీ రేర్ అనుకుంటా కదా సార్, ఒక సబ్ కలెక్టర్ కి You can draw any amount of వేరే, money. కానీ పరిస్థితి అట్లా ఉంది పరిస్థితి. కదా. సో నేనేం చేశానంటే యాక్చువల్లీ అందరినీ కూడా మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్లీ నేను ఒక మీటింగ్ పెట్టాను మా ఆఫీస్లో పెట్టి, ఎవరెవరిని మనము పంపించవచ్చును, ఏం చేయాలి ఎట్లా అంటే అక్కడ అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, సార్ మాతియాలో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అమెరికన్స్ ఇక్కడ ఒక ఎయిర్ ఫీల్డ్ చేశారు, దాని పక్కన లాట్ ఆఫ్ ల్యాండ్ ఎవరు కూడా ఇది చేయలేదు, ఆ ల్యాండ్ అంతా ఉంది కాబట్టి అక్కడ పెట్టినట్లయితే మనకు ఇబ్బంది లేకుండా రోడ్డు కూడా ఉంది అక్కడికి, సో అక్కడ వాళ్ళని అందరినీ వసతి పెడతాం. అప్పుడు మేమేమి అనుకున్నామంటే ఏదో 10,000-15,000 అని అనుకున్నాము. కానీ ఆ ఇన్ఫ్లెక్స్ కంటిన్యూ అయిందన్నమాట. కంటిన్యూ అయ్యేటప్పటికి ఏమైందంటే 1,00,000 పైన ఎక్కువ మంది వచ్చారన్నమాట. 1 lakh refugees. 1 lakh రిఫ్యూజీస్. ఆ 1 lakh రిఫ్యూజీస్ అంటే అప్పుడు అక్కడి నుంచి లారీల్లో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి ఇక్కడ పెట్టి, అంత లోపలే ఇక్కడ ఇమీడియట్లీ అక్కడ బంబు చెట్లు బాగా దొరుకుతాయి అన్నమాట. ఆ బంబులతోనే ఇమ్మీడియట్లీ బాషాస్ అంటారు, ఆ దాంట్లో బంబులతోనే గుడిసెల్లాగా లైన్గా ఓన్లీ సిస్టమేటిక్గా చేశాము. తర్వాత అక్కడ సబ్ డిప్యూటీ కలెక్టర్స్ అంటే తహసీల్దారులు ఉంటారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ మన ఆధీనంలో ఉంటారు కదా, వాళ్ళంతా పిలిపించి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాంపు నువ్వు చూసుకోవాలని చెప్పి అక్కడ వాళ్ళకు బియ్యము, పప్పు, తర్వాత వాళ్ళు ఫారెస్ట్ అంతా డిస్ట్రాయ్ చేయకుండా వాళ్ళ కర్రలు ఏర్పాటు చేయటము, బంబులు అక్కడ కట్ చేసి బంబులతో వాళ్ళకు వాషాలు కట్టించడము, ఇవన్నీ చేశామన్నమాట. అండ్ ఆల్ 1 lakh ఒకే ప్లేస్ లో ఉన్నారు. ఒకే ప్లేస్లో ఫస్ట్ పెట్టి, తర్వాత మేము డిస్ట్రిబ్యూటెడ్ 10,000 లాగా 10 క్యాంపులు చుట్టూ పెట్టామన్నమాట. కానీ ఒకటి సెంట్రలైజ్డ్గా మందులన్నీ ఒక దగ్గరే పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత స్టోర్స్, పప్పు దినుసులు ఇవి అన్నీ, వాళ్ళ జీపులకు పెట్రోలు, ఆయిల్, లూబ్రికెంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అన్నమాట. అండ్ మీరు ఇన్ఛార్జ్, మొత్తానికి మీరే ఇన్ఛార్జ్? నేనే ఇన్ఛార్జ్. ఇది కానీ నాకేమంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాను కనుక ఫ్లడ్స్ వస్తే ఎట్లా చేయాలా ఇదని అనుభవం ఉందన్నమాట. కాబట్టి నేనేం చేశానంటే లీడర్షిప్ పొజిషన్ కదా తీసుకున్న తర్వాత అన్నీ చేసాను. అప్పుడు ఏమైందంటే ఇది వరకు వచ్చిన బెంగాలీస్కు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చి సాయిబులు ఎవరైనా ఉంటే వాడిని చంపేయాలని వీళ్ళకి ఆ కోపంలో ఉన్నారు అన్నమాట. సో చాలా క్లాషెస్ అయ్యాయి. ఆ క్లాషెస్ దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయాలన్నమాట. వచ్చిన వాళ్ళందరూ హిందూస్ అనే కాదు, అందరు హిందూస్ మోస్ట్లీ. వాళ్ళు ట్రైబల్స్. ఓకే. అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర డావ్ అని ఉంటుంది, ఒక కత్తి, చెట్లు కొట్టడానికి కానీ బంబులు కొట్టడానికి. ట్రైబల్స్ కాబట్టి నాకేమంటే ఈ అల్లర్లు కాకూడదు అని చూసుకోవాలి కదా. కానీ వీళ్ళు ఏమైనా వస్తువులు కావాలి, మేము ఇచ్చేది ఏదో కొద్దిగా బియ్యం ఇస్తున్నాము, పప్పు ఇస్తున్నాము, ఇవన్నీ మిగతావన్నీ కూడా తెచ్చుకోవాలి కదా, కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ బజారుకి పోవాలి. బజారుకి పోతే వీళ్ళతో కొట్లాటలు అన్నమాట. సార్ అంటే స్మాల్ డీవియేషన్, అంటే ఇక్కడ కత్తుల గురించి చెప్తున్నారు కాబట్టి మీరు మీ ఎంగేజ్ లో కూడా చిన్నప్పుడు కూడా మీరు ఈ కత్తి సాము ఇవన్నీ నేర్చుకొని ఉంటారు కదా, వారియర్ ఫ్యామిలీ. మా ఊర్లోనే మా బంధువులందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా, కుర్రవాళ్ళందరూ కూడా మాకు అక్కడ ఇది ఉందన్నమాట, అఖాడా అంటారు. అక్కడ వచ్చి వ్యాయామశాల అన్నమాట. అక్కడ మాకు నేర్పించేవారు అన్నమాట. కుస్తీ నేర్పించేవారు కంపల్సరీగా. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కంపల్సరీగా నేర్పించేవారు స్కూల్ డేస్ లోనే. లాఠీ సాము, కత్తి సాము. అండ్ మా ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీస్ లో అంతా కత్తులు, కటార్లు, గన్స్ ఉండే అన్నమాట. ఆర్మీ కాబట్టి సో మాకు కొంచెం ఇవన్నీ నేర్పించేవారు. రెండోది మా ఊర్లో కూడా నాయుడు పిల్లలు అంటే భయపడేవాళ్ళు అన్నమాట. అంటే ట్రైన్డ్ ఇన్ ఫైటింగ్ అని భయం ఉండేది అన్నమాట. అది ఒకటి ఉన్నింది అన్నమాట. ఓకే సార్, కమింగ్ బ్యాక్ అగైన్. సో ఇక్కడ ఏమైందంటే ఆ రిఫ్యూజీ క్యాంప్, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిఫ్యూజీ క్యాంప్స్, బిగ్గెస్ట్ రిఫ్యూజీ క్యాంప్ ఇన్ దానికి రేషన్స్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ ఇవన్నీ కానీ అరేంజ్ చేయాలన్నమాట. అది అరేంజ్ చేశాను అనమాట. ఇవన్నీ అరేంజ్ చేసి చాలా మంచి పేరు వచ్చిందనమాట. డెత్స్ లేకుండా అక్కడ మళ్ళా మన పెస్టిలెన్స్ కాకుండా ఏది కాకుండా చూసుకుంటూ ఉన్నారని వచ్చిందనమాట. అది కాకుండా ఏం చేసిందనంటే ఆ రిఫ్యూజీ క్యాంప్ అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. పక్కన లాట్ ఆఫ్ ల్యాండ్ ఉంది,
వై నాట్ వీ హ్యావ్ ఏ సైనిక్ స్కూల్ ఇక్కడ పెడితే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చింది. ఓకే, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి. మా బ్యాక్గ్రౌండ్ అట్లా కాబట్టి యంగ్ పిల్లలు వీళ్ళకి నేర్పించాలని ఉన్నింది అనమాట. సో నేను అనుకున్నాను ఇది మనం ఎన్ని రోజులు ఇది చేస్తాము అని. రెండోది ఇట్లా పాకిస్తాన్ వచ్చినారంటే వీ మస్ట్ బి ఏబుల్ టు ఫైట్ అగేన్స్ట్ దెమ్ కదా అని థాట్ వచ్చిందని. అప్పుడు ఏమైంది అంటే ప్రెసెంట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు జయశంకర్ గారు. జయశంకర్ గారి తండ్రి గారు, అతని పేరు కె సుబ్రహ్మణ్యం. ఆయన జాయింట్ సెక్రటరీ డిఫెన్స్ మినిస్ట్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన్ని పంపించింది గోల్పారకు. ఓకే, ఎందుకంటే గోల్పారా దగ్గర ఆ నదిని క్రాస్ చేసేకి అప్పుడు ఈ బ్రిడ్జులన్నీ లేవు. ఆ నదిని క్రాస్ చేసేకి అక్కడ ఇది ఉండేది, బోట్స్ ఉండే అన్నమాట. సో అక్కడ ఏదైనా మనం బ్రిడ్జ్ కట్టొచ్చునా అన్న ఉద్దేశంతో ఆయన వచ్చారన్నమాట. వచ్చి ఆర్మీ యూనిట్స్ ని మూవ్ చేయాలని ఆయన వచ్చారు. వచ్చినప్పుడు నేను సబ్ డివిజనల్ ఆఫీసర్ కాబట్టి నేను ఆయన్ని రిసీవ్ చేసుకున్నాను. రిసీవ్ చేసుకున్నప్పుడు మాటల్లో నేను చెప్పాను అన్నమాట, ఒక సైనిక్ స్కూల్ పెడితే బాగుంటుంది ఇక్కడ అంటే. ఆయన చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషము, నువ్వు ఈ ఐడియా ఇస్తున్నావు కాబట్టి సైనిక్ స్కూల్ ఇక్కడ పెడితే బాగుంది, మరి ల్యాండ్ అది నువ్వు ఇవ్వగలవా అన్నాడు. ఇస్తానండి నేను ల్యాండ్ అది ఎట్లా అని చెప్పాను. అని అంటే నేను చెప్పకూడదు అది, కానీ నేను చెప్పాను అనమాట. ఏమంటే నాకు చీఫ్ సెక్రటరీతో మంచి ఇది ఉన్నింది కదా కాంటాక్ట్. నేను చెప్తే చీఫ్ మినిస్టర్ లేడన్నాడు అన్న నాకు ధైర్యం ఉన్నింది అనమాట. సో వచ్చి నేను చెప్పాను అనమాట సైనిక్ స్కూల్ అంటే. లార్జ్ స్టేట్, బార్డర్ స్టేట్, సైనిక్ స్కూల్. అండ్ అప్పుడు ఏమైంది అంటే ఆయన చెప్పాడు నేను డిఫెన్స్ వాళ్ళని పంపిస్తాను, వాళ్ళు వస్తారని. సో కల్నల్ సహనీ అని ఒక అతను, తర్వాత ఒక సర్దార్జీని, తర్వాత ఒక మహారాష్ట్రని, ముగ్గురు ఆఫీసర్స్ని పంపించారు. పంపిస్తే వాళ్ళకి ఈ ల్యాండ్ అంతా చూపిస్తే వాళ్ళు ఒప్పుకున్నారని. ఒప్పుకున్న తర్వాత అక్కడ క్విక్గా ఒక సైనిక్ స్కూల్ది స్టార్ట్ చేశామని. చేసిన తర్వాత నేను ఉండగానే అక్కడ ఆ సైనిక్ స్కూల్లో స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయటము, అక్కడ ట్రైనింగ్కు ఎవరెవరు పంపించాలి అది. సో నేను అక్కడ ఇనీషియల్గా నేనే దానికి చైర్మన్ లాగా ఉన్నాను అన్నమాట. ఉన్న తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్ కూడా స్టార్ట్ చేశారని. ఆ సైనిక్ స్కూల్ది ఫస్ట్ పెరేడ్లో నన్ను పిలిచారన్నమాట. నన్ను పిలిస్తే నేను ఐ వాజ్ గెస్ట్ ఆఫ్ ది ఆనర్ అన్నమాట. అది చేసినప్పుడు వాళ్ళు నాకు కత్తి ప్రెజెంట్ చేశారు అన్నమాట. ఒక స్వర్డ్, సెరిమోనియల్ స్వర్డ్ అంటారు, అది ఇచ్చారనమాట. అంటే మీ వల్లనే మాకు ఈ సైనిక్ స్కూల్ వచ్చింది అన్నట్లా ఇచ్చారనమాట. అక్కడ ఇంట్రెస్టింగ్గా ఈ ఏనుగులు చాలా తిరిగాయి అప్పుడు. సో ఏనుగులుని చంపాలి అంటే స్పెషల్ పర్మిషన్ గవర్నమెంట్ది కావాలన్నమాట. ఆ ఏనుగుల్లో ఒకటి మస్త్, అది దాంట్లో పుస్తకంలో ఉంది, చాలా పెద్ద వద్దులేండి అది. యాక్చువల్గా సార్ మీరు రాసిన లైఫ్ ఆఫ్ కర్మయోగి అంటే ఏదైతే మెమోరియల్ లైఫ్ ఉందో అది ఖచ్చితంగా అందరూ చదవాల్సింది. చదివితే అసలు ఇండియా ఎలా ఇవాల్వ్ అయింది, బ్యూరోక్రసీ ఎలా ఉంది, అండ్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా రాశారు. ఖచ్చితంగా ఆ బుక్ కూడా మనం సజెస్ట్ చేద్దాం. మా ఇంటిలోనే కానీ కాకుండా మా వృత్తిలో కానీ, తర్వాత మా ఫీలింగ్స్లో ఏమిటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కర్మయోగి అంటే భక్తి యోగం ఉంటుంది, తర్వాత కర్మయోగం ఉంటుంది, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రాజయోగం. రాజయోగం అంటే ఇట్లా యూ హ్యావ్ యాక్చువల్లీ అన్ని కలిపింది అన్నమాట. కరెక్ట్ డిసిషన్స్ తీసుకునే వాళ్ళని రాజయోగులు అంటారు అన్నమాట. సో అట్లా నేనేమనుకున్నా అంటే నా ఉద్యోగము, నా వృత్తి కర్మయోగమే కాబట్టి ఏ పని నీకు ఇచ్చినా కూడా బాగా చెల్ల. యోగ కర్మసు కౌశలం. ఏ పని నీకు ఇచ్చినా కూడా కుశలత్వంతో నువ్వు చేయవలసింది. అండ్ యోగము అంటే లింకింగ్ థాట్ అండ్ యాక్షన్, ఇది మనం చేయవలసిన పని అని చిన్నప్పటి నుంచే నాకు అది మనసులో ఉండేది అనమాట. సో అట్లా అక్కడ గోల్పారాలో జరిగిందన్నమాట. గోల్పారాలో నేను ఉండగా మిజో హిల్స్లో ఒక రెబెలియన్ అయిందన్నమాట. ఆ రెబెలియన్లో ఏమైంది, అప్పుడు మిజోరాం డిస్ట్రిక్ట్ అన్నమాట, మిజోరాం డిస్ట్రిక్ట్. అక్కడ ఏమైందంటే ఆ మిజోస్ అందరూ కూడా అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ ప్రోద్బలంతో, అదే కాకుండా నాగాసు వాళ్ళకి ఆర్మ్స్ ఇవ్వడం కాకుండా ఈస్ట్ పాకిస్తాన్లో ఈ రిబల్స్కి అంతా కూడా ఆశ్రయం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళేమనుకున్నారంటే మిజోరాంని మనము సెపరేట్ స్టేట్గా మనమే ఇండిపెండెంట్గా
ఉండడానికి చేసుకుంటే బాగుంటుంది కన్నా ఒక కంట్రీ లాగా, ఒక కంట్రీ. ఒక కంట్రీ లాగా చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ మీజో హిల్స్కు వెళ్తున్న అస్సాం నుంచి మీజో హిల్స్కు వెళ్తున్నటువంటి రోడ్లు అన్నీ కూడా కట్ చేసి పారేశారు. అక్కడ బ్రిడ్జెస్, కొండ ప్రాంతం కాబట్టి ప్రతి చోట కాలువలు ఉంటాయి, లేకపోతే ఏర్లు ఉంటాయి. దాని మీద బ్రిడ్జెస్ అన్ని కొట్టి పారేశారు అన్నమాట. రెస్ట్ ఆఫ్ ఇండియాతో నో కనెక్షన్, నో కనెక్షన్. రెస్ట్ ఆఫ్ ఇండియా కంట్రీ లాగా, వేరే కంట్రీ లాగా చేసి, రెండోది వాళ్ళకి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఆర్మ్స్ వచ్చినాయి కనుక వాళ్ళు ఏం చేసినారు అంటే అక్కడ ట్రెజరీని లూట్ చేసి ఆ డబ్బులని తీసుకున్నారు. తర్వాత మేము ఇండిపెండెంట్ అని డిక్లేర్ చేశారు. తర్వాత ఏం చేశారంటే నా బ్యాచ్మేటే ఆర్వి పిల్లయ్య అని, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, లుంగ్లేలా అతన్ని సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన్ని పట్టుకొని బందీ చేసి ఈస్ట్ పాకిస్తాన్కు తీసుకెళ్ళిపోయారు. మిజోరాం జిల్లాలో ఉన్నటువంటి లుంగ్లే సబ్ డివిజన్ ఆఫీసర్ని, మా బ్యాచ్మేట్ని ఈస్ట్ పాకిస్తాన్కు తీసుకెళ్ళిపోయారు. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఎవరు లేరన్నమాట. ఓకే సార్. తర్వాత ఏమైందంటే కేవలం అస్సాం రైఫిల్స్ ఒక క్యాంప్ మాత్రం ఉండేది ఐజల్లో. అది ఒకటే ఫోర్టిఫైడ్ క్యాంప్ అన్నమాట, మిగతా ఎక్కడా లేదన్నమాట. లేదు కాబట్టి కలెక్టర్ కూడా చాలా భయమైందన్నమాట ఇటువంటి జరిగింది అనేసి. సో అతని ప్రొటెక్షన్ గాను అతను అక్కడికి వెళ్ళిపోయాడు, అస్సాం రైఫిల్స్ క్యాంప్కి వెళ్ళిపోయాడు అనమాట. యాక్చువల్గా ఆ టైంలో మిజోరాం జిల్లాలో కలెక్టర్ అక్కడ లేడు, అల్లకల్లోలం అన్నమాట. ఎస్డిఓ కలెక్టర్ కూడా లేడు అక్కడ కలెక్టర్ అక్కడ లేడు, అతను లేడు అనమాట. కనెక్షన్స్ లేవు అక్కడ ఎక్కడ కనెక్షన్స్ లేదు. అంటే ఎవరు కూడా ఆధిపత్యం, అక్కడ ఎవడు ఉన్నాడు, ఎవడు గవర్నమెంటే లేదన్నమాట. ఆ పరిస్థితుల్లో ఏమైందంటే గవర్నమెంట్కు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో అక్కడ ఏమంటే ఇదివరకు కలెక్టర్కు అన్ని అధికారాలు అన్నమాట. కలెక్టరే ఎస్పీ, అక్కడ ఎస్పీ ఉండడు అనమాట. పోలీస్ డైరెక్ట్లీ కలెక్టర్ కింద ఉంటుంది అన్నమాట. సివిల్ సప్లైస్ డైరెక్ట్ గా కలెక్టర్ కింద ఉంటుంది అన్నమాట. మెజిస్ట్రేసీ డైరెక్ట్ కలెక్టర్ కింద ఉంటుంది. ఒక డాక్టర్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది కలెక్టర్. ఓకే, అటువంటి కలెక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. సింగిల్ లైన్ కమాండ్ అంటారు. ఆ సింగిల్ లైన్ కమాండ్ ఇది కొట్టినప్పుడు కంప్లీట్ అయింది. అంత పెద్ద జిల్లాలో కేవలము 40 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు అనమాట. అంత పెద్ద జిల్లాలో ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అట్ దట్ టైమ్ ఇన్ ఇండియా. ఓకే, అంటే అడవి ప్రాంతము. మిజోరాం స్టేట్. అప్పుడు మిజోరాం వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే జనం అంతా భయపడిపోయారు అనమాట. ఎవరు కూడా ఉద్యోగాలకు రావటం లేదన్నమాట. అన్ని లూట్ చేసేసారు అనమాట. చేసేసిన తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ ఏదో చర్య తీసుకోవాలి. సో గవర్నమెంట్ ఏం చేశారంటే ఆర్మీని కాల్ చేయాలా, లేకపోతే ఇది కాదని. తర్వాత ఏమంటే మీరు ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు అని ఏరోప్లేన్ ద్వారా కొన్ని స్ట్రైఫింగ్ చేశారు. అంటే మిషన్ గన్స్తో పైన, సో దట్ పీపుల్ నో దట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ అని. తర్వాత కొత్తగా యాక్ట్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. ఆ కొత్త యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ యాక్చువల్లీ దీనికి ఇది 2 మార్చ్ 1966లో అయిందన్నమాట. మార్చ్ 66లో అయినప్పుడు నాకు డీజీపీ ఫోన్ చేశారన్నమాట. ఆయన భవానీ బరువా అని, ఆయన డీజీపీ నాకు ఫోన్ చేసి, అయ్యా బాబు చాలా పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు ఎట్లా పనిచేస్తున్నావు అంత మాకంతా బాగా తెలుసు, నువ్వే ధైర్యంగా దాన్ని చేయగలుగుతావన్న నమ్మకం ఉంది మాకు. సో నువ్వు గవర్నమెంట్ తరఫున నేను మాట్లాడుతున్నాను, నువ్వు సిద్ధంగా ఉండు అక్కడ వెళ్ళడానికి అని చెప్పాడు. సార్, అయితే మీరు అస్సాం వర్క్ చేసే టైంలో ఒక యూనిక్ ఇన్సిడెంట్, అస్సాంలో మిమ్మల్ని కొంతమంది నాయుడు గారిని పిలిచేవాళ్ళు, నాయుడు సార్ అని, ఇంకొంతమంది గోపాలకృష్ణ సార్ పిలిచేవాళ్ళు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, నాయుడు గారు వేరు, గోపాలకృష్ణ వేరు, కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎలా వచ్చిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంది అది కూడా. నేను మీజో హిల్స్లో పనిచేస్తున్నప్పుడు అక్కడి వారు నన్ను నాయుడు అంటే సులభంగా ప్రొనౌన్స్ చేయగలరు అనేసి నాయుడు అని పిలిచేవారు అన్నమాట. నా పూర్తి పేరేమో ఎం గోపాలకృష్ణ నాయుడు. సో గోపాలకృష్ణ అని మా ఆఫీసర్స్ అందరూ కూడా నన్ను ఆ విధంగా సంప్రదించేవాళ్ళు. కానీ మీజోస్ అంతా కూడా పూ నాయుడు అంటే మిస్టర్ నాయుడు అని పిలిచేవారు అన్నమాట. కానీ ఆ పరిస్థితుల ప్రకారము నేను ఎక్కడ కఠినంగా ఉండాలో అక్కడ కఠినంగా ఉండేవాడిని.
ఎక్కడ మృదువుగా ఉండాలో అక్కడ మృదువుగా ఉండేవాడిని అనమాట. బహుశా అందువల్ల ఒక ప్రాబ్లం క్రియేట్ అయిందన్నమాట. మా కమిషనర్ ఆఫ్ హిల్ ఏరియాస్ అని అతను ఒక ఖాసీ జెంటిల్మెన్, ఆయన వచ్చారన్నమాట. వచ్చినప్పుడు కొంత అతన్ని టూర్ ప్రోగ్రాంలో కొంత భాగం నేను పార్టిసిపేట్ చేశాను, మిగతా దానికి ఇతర ఆఫీసర్స్లను పంపించాను అనమాట. అప్పుడు ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత షిలాంగ్లో చీఫ్ సెక్రటరీ గారికి ఒక నోట్ పంపించారన్నమాట. నాకు అది దాని గురించి తెలియదు అన్నమాట. ఏమైంది అంటే ఒకరోజు మా చీఫ్ సెక్రటరీ గారు మామూలుగా నాతో చాలా చనువుగా ఉంటారన్నమాట, ఎప్పుడు కూడా సంతోషంగా మాట్లాడతారన్నమాట. ఆ రోజు నాతో మాట్లాడకుండా కేవలం ఒక మెసేజ్ పంపించారన్నమాట, రేడియో మెసేజ్. ఏం మెసేజ్ అంటే రిపోర్ట్ ఇమీడియట్లీ టు షిలాంగ్, అంతకంటే ఇంకేం ఉండలేదన్నమాట. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఏ విషయం గురించి నన్ను రమ్మన్నారు అర్థం కాలేదు. తర్వాత ఏమేమి మెటీరియల్స్ ఫైల్స్ తీసుకువెళ్ళాలో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. ఆలోచిస్తున్నాను, నేను పనిలో ఏమైనా పొరపాటు చేశానా, ఏదైనా చెప్పవలసింది చెప్పలేదా, ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేయాలని తెలియకుండా నేనేమో ఆయన ఏం అడుగుతారో అది చెప్తాను లేనని బహుశా ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఉంటాయో సెక్రటేరియట్లో ఆ పెండింగ్ ఫైల్స్ అంతా కూడా లిస్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఉన్న వాటిలో బెస్ట్ సూటు బూటు వేసుకుని అక్కడికి ఆయన పంపించిన హెలికాప్టర్లో వెళ్ళాను. హెలికాప్టర్లో వెళ్ళిన తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీ పిఎస్ దగ్గర నేను వచ్చానని చెప్పండి చీఫ్ సెక్రటరీ అంటే, ఆయన ఏమన్నారంటే మీరు తలుపు తట్టి వెళ్ళిపోవచ్చునండి అని అన్నారు. నేను తలుపు తట్టితే మామూలుగా ఆయన కమిన్ బాయ్ అని పిలిచేవారు అన్నమాట, ఎఫెక్షనేట్గా. ఆయన అలా కాకుండా కమిన్ అని గట్టిగా గర్జించినట్లు అనిపించింది. సో నేను అక్కడ వెళ్ళి పిల్లిలాగా నిలబడ్డాను చైర్ దగ్గర. నిలబడినప్పుడు సిట్ డౌన్ అని మళ్ళా గట్టిగా అన్నారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన నవ్వడం ప్రారంభించారు. నాకు అర్థం కాలేదు, ఈయనకి ఏమైనా మతిపోయిందా, అందుకే నాకు ఇప్పుడు హెలికాప్టర్ పంపిస్తున్నాను ఇమీడియట్లీ రా అని ఏ విషయం చెప్పకుండా చేశారో అట్లని అనుకున్నాను. కానీ ఆయన కూర్చున్న తర్వాత నౌ టెల్ మీ హౌ కెన్ ఐ డిసెక్ట్ యూ, నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. ఆర్ యూ జకిల్ అండ్ హైడ్ అని అన్నారు. అంటే ఇంగ్లీష్లో ఒక కథ ఉందన్నమాట. దాంట్లో ఒకే మనిషి ఒకప్పుడు చాలా బాగా ఉంటాడు, ఒకప్పుడు చాలా క్రూరంగా ఉంటాడనమాట. సో నాకు ఆశ్చర్యమైంది ఏమిటిది అని అన్నప్పుడు అతను తన డ్రాయర్ నుంచి ఒక కాగితం బయట పెట్టాడు అనమాట. ఆ కాగితం నాకు ఇచ్చి నువ్వు చదవమన్నాడు. అది మా కమిషనర్ గారు ఎవరైతే నేను మ్యూజో హిల్స్లో ఉన్నప్పుడు వచ్చారో ఆయన రాసిన లేఖ. అందులో ఏముందంటే ఆయన రాసినాడు, గోపాలకృష్ణ అన్నవాడు చాలా అత్యుత్తమైనటువంటి ఆఫీసరు, ఆయన అక్కడే ఉంచాలా, ప్రజలందరూ కూడా ఆయన అంటే చాలా అభిమానం ఆయన మీద అని ఉంది. ఇంకొక దేంట్లో నాయుడు అని ఉన్నాడు, ఆయన చాలా కఠినంగా ఉంటారు, అతను మిషన్ గన్ నాయుడు అని అక్కడ పిలుస్తారు, కాబట్టి ఆ మిషన్ గన్ నాయుడిని అక్కడి నుంచి తీసేసి గోపాలకృష్ణని అక్కడి నుంచి ఉంచితే మంచిది అని ఆయన సలహా ఇచ్చాడు అన్నమాట. చీఫ్ సెక్రటరీ నవ్వుతూ నాకు చెప్పాడను, చూసావా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు, నేను ఎట్లా నిన్ను చీల్చేది, అందుకు గాను నువ్వు చెప్పు మరి నేనేం చేయాలి అంటే నేను చెప్పాను, సార్ మీకు నా గురించి తెలుసును అని చెప్పాను అనమాట. చెప్తే అతను ఏమన్నాడంటే, ఐ సే యువర్ చీఫ్ సెక్రటరీ నోస్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ ఆఫీసర్స్ లైక్ ది లైన్స్ ఆన్ హిస్ పామ్. ఐ నో దట్ యువర్ ఫుల్ నేమ్ ఈస్ ముద్దుశెట్టి గోపాలకృష్ణ నాయుడు and you are known for getting a job done. I only want to say one thing, you have put in lot of hard work there and I thought you needed some rest and recreation, so that's why I thought you should be called to Shillong and you must be in Shillong for a couple of days and rest and recuperate yourself, and today evening we are meeting at the Shillong Club and before that you will be dropping in at my house. ఓకే. సో అలా చెప్పాడు అనమాట. చెప్తే ఆ విధంగానే జరిగింది కూడా తర్వాత అనమాట. ఓకే 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 సార్. ఇంకోటి, మీరు అంతకుముందు చదువుకున్న బుక్స్ మీకు నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా
ఇంపార్టెంట్ టాస్క్ హెల్ప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా 1 lakh రిఫ్యూజీస్ని మేనేజ్ చేస్తున్న టైంలో రివర్కి ఇట్ హ్యాస్ ఫర్ కోర్సెస్ కదా, వాటిని జాయిన్ చేసి ఒకదే తేవచ్చు అనే విషయాన్ని మీరు చాలా ఇన్నోవేటివ్ ఆలోచించారు. ఇన్నోవేటివ్ అంటే మా తాతగారు రాజయోగి అన్నమాట, అతనికి సమాధి జ్ఞానం కూడా ఉండేదన్నమాట. కాబట్టి మా ఇంట్లో కొద్దిగా రిలీజియస్ ఎన్వైరన్మెంట్ కూడా ఉండేదన్నమాట. సంస్కృతం చదివినాను కాబట్టి ఇంకా ఎక్కువగా ఉండేదన్నమాట. నాకు ఎప్పుడు కూడా ఏదైనా క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆలోచిస్తుంటున్నాను మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. 4-5 గుణాలు ఉంటాయి మనిషిలో. ఒకటి జ్ఞానము, దాన్ని మనం ఏమంటాము, జ్ఞాన ప్రాణ ఇచ్ఛ దీక్ష క్రియాశక్తి. ఈ 5 శక్తులు మనిషిలో ఉండాలి. జ్ఞాన శక్తి అంటే ది పవర్ ఆఫ్ యువర్ మైండ్, ప్రాణశక్తి ద పవర్ ఆఫ్ యువర్ బ్రెత్, ది పవర్ ఆఫ్ యువర్ రెజల్యూట్నెస్. ప్రాణశక్తి, ఇచ్ఛాశక్తి యువర్ డిజైర్, యువర్ ఆబ్జెక్టివ్. ఇచ్ఛాశక్తి, దీక్షాశక్తి ఇట్ మస్ట్ బి ఫాలోడ్ బై దీక్ష. వ్రతేన దీక్షాం ఆప్నోతి దీక్షా ఆప్నోతి దక్షత, దక్షాయ శ్రద్ధాం ఆప్నోతి శ్రద్ధాయ సత్యం ఆప్నోతి అన్నది సంస్కృతంలో వాక్యం. అంటే దీక్షతో పాటు ఇచ్ఛతో పాటు దీక్ష కూడా ఉండాలన్నమాట. అందుకే స్త్రీలందరూ కూడా దీక్ష అని చేస్తుంటారన్నమాట. ఇదంతా అయిన తర్వాత క్రియాశక్తి, చేసి చూపించాలి. నువ్వు ఎంత మాట్లాడినా కూడా అది మాటలే, కానీ గట్టి పనులు చేసి చూపించాలి. కాబట్టి ఈ సీక్వెన్స్లో ఏది చేసినా కూడా అది సత్ఫలితాలు ఇస్తాయన్నమాట. జ్ఞాన ప్రాణ ఇచ్ఛ దీక్ష క్రియాశక్తి, ఈ 4 శక్తుల్ని ఎవరైతే మేళవించగలరో అటువంటి వాళ్ళే సక్సెస్ఫుల్గా ఉంటారు అని నేను ఆ పాఠం నేర్చుకుని వీలైనంత వరకు సివిల్ సర్వీస్లో కూడా దీన్ని నేను అవలంబించాను. అంటే మీరు రెఫ్యూజీస్ పెట్టిన ప్లేస్లో రివర్స్ మల్టిపుల్ ఛానల్స్. అదే రైట్, ఓకే. దేశంలోనే అతిపెద్ద రిఫ్యూజీ క్యాంపు, 1,00,000 కంటే ఎక్కువ మంది రిఫ్యూజీస్ ఉన్నప్పుడు వీరందరికీ కూడా జీవనోపాయం ఎలా మనం కలిగించగలము అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు కొంతమందిని అరుణాచల్ ప్రదేశ్కు పంపిస్తాము అన్న ఆలోచన కూడా ఉండిందన్నమాట. తర్వాత ఇక్కడే ఎంతమందిని మనము రిహాబిలిటేట్ చేయవచ్చును అన్నటువంటి ఆశతో అక్కడ ఇదివరకు నేను నా ప్రాంతంలో తిరిగినప్పుడు అక్కడ ధామర్ అని విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్, అంటే తెలుగులో చెప్పాలంటే మందబయలు. ఆ మందబయలు అన్నిటికంటే పెద్ద మందబయలు ధామర్ అనే ఒక స్థలంలో ఉండేదన్నమాట. ఆ ధామర్లో ఒక నది ఉండేదన్నమాట. ఆ నది పేరే ధామర్. ఆ ధామర్ నది ఒకటి వచ్చి జియా నది, అంటే దాంట్లో నీళ్లు ప్రవహిస్తున్నది. ఇంకోటి మొరా నది, అంటే దాంట్లో నీళ్లు ఎప్పుడో ఒకసారి వర్షాలప్పుడే వస్తాయి, మిగతా అప్పుడు ఉండదన్నమాట. కానీ అది విడిపోయాయి అన్నమాట. విడిపోయినప్పుడు నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు తైవాన్లో ఇటువంటి నదుల సమస్య వాళ్ళు వచ్చినప్పుడు ఆ నదులన్నీ కూడా ప్రతి నదిలో కూడా ఎంతో భూభాగం వెళ్ళిపోతున్నది. కాబట్టి ఆ నదులన్నీ కూడా కేంద్రీకరించి సమీకృతం చేసినట్లయితే ఒకటే నదిలో అన్నీ పంపించవచ్చును. కాబట్టి మనకు భూమి కూడా మిగులుతుంది, మనం బాగా వ్యవసాయం చేసుకోవచ్చును అన్నటువంటి తలంపు వాళ్ళకు. ఇటువంటి తలంపు ఇక్కడ మనం ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచన వచ్చి మా ఇంజనీర్లని అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా పిలిపించిన తర్వాత మేము ఏ విధంగా దీన్ని చేయాలని అనుకున్నాం. అప్పుడు మాకు ఒక ఐడియా స్ట్రైక్ అయింది. ఏమిటి అంటే, ఏ నదినైతే మనం ఆపాలనుకుంటామో అక్కడ 45 డిగ్రీల యాంగిల్లో బంబుల్ని మనం పెట్టినట్లయితే, హైసెంత్ని తీసుకొచ్చి పెట్టినట్లయితే ఆ నీళ్ళని కంప్లీట్గా చోక్ చేసేస్తుంది అన్నమాట. చోక్ చేస్తే ఆ నది ప్రవహించకుండా ఒకటే నది ఉంటుందన్నమాట. అంత ల్యాండ్ కూడా మనకు రికవర్ అవుతుందన్నమాట. అది నేను ఏదో పుస్తకంలో చదివి దాన్ని మన వాళ్ళతో పెట్టి చేయిస్తే చాలా సక్సెస్ఫుల్ అయిందన్నమాట. అయినప్పుడు అక్కడ చాలా ల్యాండ్ మాకు ఉండిందన్నమాట. ఆ ల్యాండ్లో ఆ హజాంగ్ ఎవరైతే మా రిఫ్యూజీ క్యాంప్లో ఉన్నారో అందులో ఎవరైతే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉండి వరి పండించేకి బాగా అలవాటైన వాళ్ళు ఉన్నారో అటువంటి కుటుంబాలను కొంతమందిని తీసుకువెళ్ళి ధామర్లో వాళ్లకు ఆశ్రయం కలిగించాను. దాదాపు 1000 మంది కుటుంబాలకు అక్కడ పొలం ఇవ్వగలిగాము అన్నమాట.
దానివల్ల వాళ్ళందరూ కూడా బాగా వృద్ధి చెందారు అన్నమాట. వాళ్ళందరూ కూడా చదువుకున్నారు, అందరూ కూడా ఆర్థికంగా మెరుగుపరిచారు అన్నమాట. అందులో నాకు చాలా ఆశ్చర్యం ఏమైందంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్లో ఉండగా కేఎన్ కుమార్ అని, ఆయన కూడా అస్సాం మేఘాలయ ఆఫీసరే, ఐఏఎస్ ఆఫీసరు. ఆ కేఎన్ కుమార్ గారు ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన ఇంటికి నన్ను ఒకసారి భోజనానికి రమ్మంటే వెళ్ళాను. వెళితే అక్కడ అతని డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవరు అస్సామీ ముఖంలాగా ఉన్నింది కాబట్టి నేను అతని పేరు ఏమిట్రా అని అడిగాను. అడిగితే నేను హజాంగ్ అని చెప్పాడు అనమాట. నేను అప్పుడు అడిగాను, నువ్వు అస్సాం వాడు అంటే, అవును సార్. ఎక్కడ వాడు అంటే ధామర్ అని. ధామర్ అంటే ఎక్కడైతే నేను ఇది ఏర్పాటు చేశానో ఆ ప్రాంతం నుంచి వచ్చాడంటే నాకు చాలా సంతోషమైంది. నేను అనుకోలేదు ధామర్లో ఉన్న వాళ్ళల్లో వాడి మనమడు కూడా ఉద్యోగం వచ్చి అతను కూడా ఒక డ్రైవర్గా వచ్చాడు అని నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. సో అతను కూడా ఏమన్నా అంటే, సార్ మీ వల్లనే మేమందరూ కూడా వృద్ధికి వచ్చాము కాబట్టి మా వాళ్ళు ఎప్పుడు కూడా మీ పేరు తలుచుకుంటుంటారని. అప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చిందన్నమాట. ఏమిటంటే అప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ అందరు ఏమన్నారు, గోపాలకృష్ణ నగర్ అని దీనికి పేరు పెడతామన్నా. నేను అన్నాను వద్దు, ఇది పురాతన కాలం నుంచి ధామర్ అని, అది నది, ఆ పేరటే ఉండాలి, నా పేరు మాత్రం ఎక్కడ పెట్టకండి అని. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా వరకు కొంతమంది ఏమవుతుందంటే తన ఓన్ నేమ్ ప్రకటించుకోవడానికి చెప్తారు. అది కాదు, మనం చూడవలసింది ఏమిటంటే ఎంతమందికి మనం సాయం చేయగలిగాము, మన శాయశక్తుల మన తెలివితేటల్ని మనం ఉపయోగించుకున్నామా లేదా అని అది మనం చూడవలసింది అన్నమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ వర్క్ బాగా చేయాలి, అవుట్పుట్ రావాలి, కానీ పేరు రావాల్సిన అవసరం లేదు. దానికోసం ఆలోచించకూడదు. నేను ఎప్పుడు మా ఆఫీసర్స్ చెప్తుంటాను, ఇట్ ఈస్ నాట్ ది ఇన్పుట్ అవుట్పుట్ రేషియో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ది ఇన్పుట్ అవుట్పుట్ రేషియో, ఇట్ ఈస్ ది అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్ రేషియో. అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకోటి సార్, అసలు ఆ ప్లేస్ని ఆ మల్టిపుల్ రివర్ ఛానల్స్ని కలపడం వల్ల ల్యాండ్ రీక్రియేషన్ జరిగి కొత్త ల్యాండ్ వచ్చింది. ఆ కొత్త ల్యాండ్ మీ పేరు పెడతానని చెప్పినా కూడా ఇట్ డోంట్ యాక్సెప్ట్. లైక్ దట్ మెనీ ఇన్స్టెన్సెస్. గోదావరి ఫర్టిలైజర్స్లో కూడా వాళ్ళు నా పేరు పెడతామన్నారు, నేను వద్దన్నాను. అని ఎందుకంటే మనము వాట్ యు ఆర్ డూయింగ్, it is not for your personal benefit, it is for the national benefit. So we should never actually do something for your own benefit. Sir, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఈవెన్ నాట్ ఓన్లీ డెవలప్మెంటల్ వర్క్స్ బట్ ఆల్సో వార్ టైంలో వెన్ సిచ్యువేషన్ డిమాండెడ్ మీరు సీక్రెట్గా యూ హ్యావ్ గాన్ టు బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని అసెస్ చేసి 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో అక్కడ లోకల్ పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ తీసుకోగలము, ఇవన్నీ అసెస్ చేయడం కోసం యూ హ్యావ్ టేకెన్ రిస్క్ అని చెప్పాలి. ఎలాగైతే మీరు మీజో హిల్స్లో ఆ టైంలో రెబెలియన్ వచ్చినప్పుడు యూ వెంట్ విత్ కరేజ్ ఇన్ టు ద మీజో హిల్స్, అలాగే బంగ్లాదేశ్ కూడా 1971 వార్ టైం వెంట్ ఇన్ టు ద కంట్రీకి సార్. సో ఆ సిచ్యువేషన్ని ఒకసారి కెన్ ప్లీజ్ డిస్క్రైబ్ సిచ్యువేషన్, యాక్చువల్లీ ఏం జరిగింది, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 1971లో భారతదేశము బంగ్లాదేశ్ మీద వార్ జరపవలసిన అవసరం వచ్చిందన్నమాట. దానికి కారణం మెయిన్ ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచి చాలామంది హిందువుల్ని వారు అక్కడి నుంచి తరిమి కొట్టారన్నమాట. దాదాపు 1 కోటి మందిని వాళ్ళు అక్కడి నుంచి బయటికి పంపించేశారు. ఆ 1 కోటి మందిని ఆ భారతదేశమే వారిని చూసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నమాట. దానివల్ల మనకు కూడా ఎకనామికల్లీ బాగా దెబ్బతిన్నామన్నమాట. తర్వాత ఎప్పుడు కూడా వర్షం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈస్ట్ పాకిస్తాన్లో. దీంట్లో ఈస్ట్ పాకిస్తాన్ కానీ, కాబట్టి అప్పుడు మానెక్షా గారు మన చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్. సో ఆయన ఏమన్నారంటే ఇది కొద్దిగా వర్షాకాలం అయిపోయిన తర్వాతనే మనము దాని మీద బంగ్లాదేశ్కు వాళ్ళకి సహాయం చేసి వారిని ఇండిపెండెంట్ కంట్రీ చేసేదానికి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పారన్నమాట. అంటే బంగ్లాదేశ్లో పబ్లిక్ కూడా ఈస్ట్ పాకిస్తాన్ ఉండకుండా దానికి కారణం ఏమిటంటే అప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన అఖండ విజయం సాధించారు.
52% of the population of Pakistan was in East Pakistan. And they got a majority in the parliament. But the Punjabis of the West Pakistan would not countenance the idea of a Bengali person being the Prime Minister of the country. So that is why the problem too. So they actually put Sheikh Mujibur Rahman in jail. అంటే అతను ఎలక్షన్లో గెలిచారు, వెస్ట్ పాకిస్తాన్కి ఇష్టం లేదు కాబట్టి ఒక బెంగాలీ పైకి రావడం అక్కడ ఆయన్ని నిర్బంధించారు. అటువంటి టైంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్ సపోర్టర్స్ వాళ్ళందరూ కూడా ముక్తి బహిని అని ఒక సంస్థని వారందరూ కూడా వాలంటీర్గా ఎలాగైనా సరే ముజిబుర్ రెహమాన్ గారిని మరీ వాపస్ తీసుకురావాలి, మనము ఇది ఇండిపెండెంట్ అయిపోవాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇది గుర్తించింది కాబట్టే భారత ప్రభుత్వం కూడా ఇక మనకు చాలా శరణార్థులు వస్తున్నారు కాబట్టి ఆ సమస్యను కూడా సాల్వ్ చేయడానికి మనం ఎందుకంటే చాలా ఖర్చులు అవుతున్నాయి. దాదాపు 1 కోటి మందికి భోజనాలు పెట్టాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఉండింది కాబట్టి ఏమన్నారంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మనము ఏదైనా చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు ముక్తి బహినిని ప్రజలందరూ కూడా ఆ ముక్తి బహినిని స్టార్ట్ చేశారు. ఆ ముక్తి బహిని కూడా మన ఇండియన్ ట్రూప్స్కు సహాయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నమాట. అట్టి పరిస్థితుల్లో మనకు ఇంపార్టెంట్గా అప్పుడు ఏమనుకున్నామంటే ఎలాగైనా వాళ్లకు యుద్ధం జరుగుతున్నది కాబట్టి జనంకు చాలా కష్టాలు వస్తాయి కాబట్టి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాబట్టి సివిల్ సప్లైస్ వాళ్ళకి ఏమేమి కావాలనో అవన్నీ కూడా చేయాలి. ఆ రోడ్స్ ఉంటాయో సరిగా ఉన్నాయో లేదో ఇవన్నీ చూడడానికని మన వాళ్ళు కూడా ఏమిటంటే ఇండియా నుంచి కొంతమంది పోయి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్స్ ఎట్లా రిస్టోర్ చేయాలి, సప్లైస్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించడానికి చేశారు. ఆ టైం అప్పుడు ముక్తి బహిని వారు భారత ప్రజలకు చాలా సహాయం చేశారన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఏముంది, ఏ దారిలో మనము సివిల్ సప్లైస్ అది అందించగలము, ఇవన్నీ కూడా చెప్పారని. సో ముక్తి బహిని కూడా అటు ఆర్మీకి సహాయం చేయటమే కాకుండా సివిల్ సప్లైస్ మళ్ళీ లాజిస్టిక్స్కు ఎలా హెల్ప్ చేయాలనేది కూడా వాళ్ళు ఆలోచించారు. సో ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చారు. ఓకే. సో అయితే ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళడం వల్ల బంగ్లాదేశ్లో ముక్తి బహిని వాలంటీర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువగా ఇంప్రిజన్డ్ జైల్లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మీరు విడిపించారు. అంటే జైల్లో ఉన్న వాళ్ళని విడిపించాము. అంతకు ముందే ముక్తి బహిని వాళ్ళు బయట ఉన్నారు. ఆ బయట ఉన్న వాళ్ళతో వాళ్ళు కలిచారు అన్నమాట. అంటే spotting the leadership among the Mukti Bahini and where lacking providing the leadership. Yes. ఓకే సార్. ఓకే. అలాగే సార్ ఇంకో క్రిటికల్ సిచ్యువేషన్ అంటే అస్సాంలో ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కనిపించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్ పెట్టడం కష్టమేమో ఆ పరిస్థితుల్లో అని చెప్పి ఫీల్ అయింది. ఆ టైంలో ఎలక్షన్ కండక్ట్ చేయడం డిఫికల్ట్ సిచ్యువేషన్, కానీ దాన్ని మీరు విత్ సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ యువర్ ఏబుల్ రియలైజ్ ఇట్ కండక్ట్ చేయగలిగారు. దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మొట్టమొదట పార్లమెంటుకు మాత్రం ఎలక్షన్స్ జరపాలనుకున్నారన్నమాట. పార్లమెంటుకు ఎలక్షన్ జరిపించవలసింది 1981లోనమాట. అప్పుడు ఏమైంది అంటే సిల్చర్ వ్యాలీ అంటే అక్కడ బెంగాలీసే ఎక్కువగా ఉంటారు, అక్కడ ఇబ్బంది లేకుండా ఎలక్షన్ కండక్ట్ చేయగలిగారన్నమాట. కానీ అస్సాంలో ఎలక్షన్ అస్సలు కండక్ట్ చేయలేకపోయారు. అప్పుడు ప్రతి చోట ఒక్క ఓటు కూడా పడలేదన్నమాట. ఎన్నో కాన్స్టిట్యుయెన్సీ ఉన్నా కూడా ఒక్క ఓటు కూడా పడలేదన్నమాట. అంటే ఏమిటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేకపోయింది. మరుసటి సంవత్సరము వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత 1 సంవత్సరంలోగానే మళ్ళీ ఎలక్షన్స్ అక్కడ కండక్ట్ చేయాలి. ఆ కండక్ట్ చేసేటప్పుడు ఎవరో అక్కడ ఆఫీసర్స్ని పెట్టారు కానీ వాళ్ళు సరిగా పనిచేయలేకపోయారు. ఎందుకు అంటే ప్రజలలో చాలా అసమ్మతి ఉండింది. తర్వాత టోటల్ సివిల్ డిసబీడియన్స్ లాగా ఆఫీసులు పనిచేయటం లేదు, గోడౌన్స్ పనిచేయటం లేదు, బ్యాంకులు పనిచేయటం లేదు, డీవిటీలతో ప్రతి రాత్రి ఇది ఉండేది, ఆడవారు కూడా బయటకు వచ్చేసారు. ఈ పరిస్థితుల్లో
ప్రెసిడెంట్స్ రూల్ ఉండింది కాబట్టి మీరు అప్పుడు ఆంధ్ర కేడర్ ఉన్నారు. ఆంధ్రలో ఉంది. సో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బయట నుంచి దే అపాయింటెడ్ అడ్వైజర్స్ టు ది గవర్నమెంట్. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఎవరు లేరు, గవర్నర్ ఉన్నారనమాట. మెహరోత్రా అని గవర్నర్ ఉన్నారు. అడ్వైజర్స్ టు ది గవర్నర్ అని ఆర్వి సుబ్రహ్మణ్యం అని ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే, ఆర్మీ రిక్రూట్, మా మేనమామలాగా ఆయన ఆర్మీ రిక్రూట్. సో అతను వచ్చి యూనియన్ పవర్ సెక్రటరీగా ఉండి రిటైర్ అయ్యారు. ఆయన్ని వచ్చి అడ్వైజర్ నంబర్ 1గా, అడ్వైజర్ 2 నటరాజన్ అని ఒరిస్సా కాడర్ ఆఫీసర్ని అక్కడ పెట్టారు. వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో గవర్నమెంట్ నడుస్తుంది. వీళ్ళిద్దరు కూడా అడ్వైజర్స్ టు ది గవర్నర్ అనమాట. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు అసెస్ చేశారు. అసెస్ చేసినప్పుడు సామర్థ్యంగా హోమ్ సెక్రటరీగా పనిచేసేవాడు మాకు ఎవరు దృష్టిలో లేదు అని. సో వాళ్ళు చీఫ్ సెక్రటరీని అడిగారు, మరి ఏం చేద్దాం ఇటువంటి పరిస్థితుల్లో అంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఇట్లా క్లిష్ట పరిస్థితుల్లో మిజో హిల్స్లో కానీ ఇతరత్రా కానీ గోపాలకృష్ణ అని ఒక ఆఫీసర్ ఇక్కడ ఉండేవారు, కానీ ఇప్పుడు ఆయన ఆంధ్రాలో ఉన్నారు. సో ఆయనకే సామర్థ్యం ఉంటుంది, ఆయన్ని పిలిపిస్తేనే చేయగలుగుతాము, లేకపోతే వీలు పడదేమో అన్నట్లు చెప్పారన్నమాట. సో వాళ్ళు చీఫ్ సెక్రటరీకి సంప్రదించారు, మా ఏపీ చీఫ్ సెక్రటరీ నేను పంపించను అని అన్నారు. సో విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఒప్పుకోలేదన్నమాట నన్ను పంపించడానికి. తర్వాత ఏం చేశారంటే, మా అక్కడి అస్సాం అడ్వైజర్స్ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ చెప్పారన్నమాట. అప్పుడేమని చెప్పారంటే, మేము ఇదివరకే అడిగినా కూడా వాళ్ళు పంపించడం లేదు, కానీ ఆ ఆఫీసర్ సర్వీసెస్ చాలా అవసరము అని అన్నారు. చెప్తే అప్పుడు ఇందిరాగాంధీ డైరెక్ట్గా ఈయనకు విజయభాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఎలాగైనా నువ్వు అతన్ని పంపించాలి అంటే, ఈయన అన్నాడు, ఇక్కడ చాలా పని చేస్తున్నాడు, అట్లా కేవలం ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికే కాబట్టి కనీసం 6-7 నెలలన్నా పంపించండి మీరు, ఆ ఎలక్షన్స్ కండక్ట్ అయితే మళ్ళీ అతన్ని తిరిగి పంపించేస్తాము అని ఆమె చెప్పిందన్నమాట. చెప్తే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి నన్ను పిలిపించి, అయ్యా బాబు ఇది జరిగింది, నువ్వు అక్కడ వెళ్ళి పని చెయ్యి, తప్పకుండా అది అవ్వగానే మేము మళ్ళా తీసుకుంటాం నువ్వు వచ్చేసేయవచ్చును అని చెప్పారు. నేను ఆయన చెప్పాను, మీరు చెప్పండి ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన మరుసటి రోజే ఆయన రిలీవ్ చేయాలని మీరు వాళ్ళకి చెప్పండి అని ఆయన చెప్పాడు అనమాట. చెప్తే నేను అప్పుడు అక్కడి నుంచి ఐ వెంట్ టు అస్సాం అనమాట. అస్సాంకు వెళ్ళినప్పుడు అన్నీ కూడా పరిస్థితులు ఎంత ఉందో, టోటల్ సివిల్ డిసొబీడియన్స్ అని. ఆఫీస్లో అస్సామీస్ వాళ్ళు ఎవరు అటెండ్ చేయటం లేదు, ఎఫ్సిఐ గోడౌన్స్ అన్నీ ఎవరు అటెండ్ చేయటం లేదు, బ్యాంకులో ఆఫీసర్స్ ఎవరు రావటం లేదు, బ్యాంకులో ఎంప్లాయీస్ ఎవ్రీడే ఈవినింగ్ ఆడవాళ్ళందరూ కూడా దీవిటిల్ని పట్టుకొచ్చి డెమాన్స్ట్రేట్ చేయటము. అంటే ఏమిటి, కంప్లీట్గా స్తంభించిపోయింది అన్నమాట. గవర్నమెంట్ అంటే కేవలం పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు. అస్సాం పోలీసే కాకుండా బయట నుంచి సిఆర్పిఎఫ్ మిగతా బెటాలియన్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం పనిచేస్తున్నారు, ఆర్మీ యూనిట్స్ పనిచేస్తున్నాయి. ఇంత తప్పితే ఇంకెవరు పనిచేయటం లేదన్నమాట. మా సెక్రటేరియట్ కూడా మామూలుగా చుట్టూ ఐరన్ ఇది పెట్టి, బార్బ్డ్ వైర్ అంతా పెట్టి, తర్వాత ఎంట్రీ అంతా రిస్ట్రిక్షన్ చేసేసి కేవలం ఒక ఏరియాలో ఏదైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉంటాయో ఆ ఏరియా అంతా కూడా కంప్లీట్లీ కంట్రోల్లో పెట్టారన్నమాట. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండింది అంటే, క్రియేట్ ఎట్లా అయిందంటే, అస్సామీస్ వాళ్ళని నమ్మాలన్నా నమ్మకూడదా అస్సామీస్ ఆఫీసర్స్. సో అక్కడ బెంగాలీస్ చాలామంది ఆఫీస్లో ఉంటారన్నమాట సర్వే. సో బెంగాలీ వాళ్ళతోనే ఎక్కువ పనులు చేయించేవాళ్ళు, అస్సామీస్ వాళ్ళకు ఎక్కువ పనులు ఇచ్చేవాళ్ళు కాదన్న. కానీ నేను అస్సాంలో పనిచేసిన వాడిని, నాకు అట్లా ఇదేం లేదన్నమాట. నేను అస్సామీస్ వాళ్ళని కూడా అంటే నా ఐడియా ఏమిటంటే, అస్సాంలో ఈ జరుగుతున్నది ఈ సంగ్రామం కాబట్టి వాళ్ళని మనతో కలుపుకుంటే కానీ మనం ఇది జయించలేము అని నా ఐడియా ఏమిటంటే, ఎలాగైనా అస్సామీస్ వాళ్ళని కూడా నా ట్రస్టెడ్ పీపుల్గా పెట్టుకుంటానని. సో నన్ను అక్కడ పోగానే వాళ్ళు ఏమన్నారంటే, సిఆర్పిఎఫ్ గార్డ్ ఇస్తామంటే, మాకు ఎప్పుడు ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉంటుంది కదా, ముందు ఒక వెహికల్ పోతుంది, తర్వాత ఇంకొక వెహికల్, తర్వాత వెనుక పోలీసు ఒక 6-7 మంది ఉంటారు. అది నాకు ఇచ్చారన్నమాట యాజ్ హోమ్ కమిషనర్. బికాస్ అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీని షూట్ చేసేద్దామని ఉంటుంది వాళ్ళకు. సో నేనేం చేశానంటే, సిన్స్ నేను వర్క్డ్ ఇన్ అస్సాం, గోల్పార్లో ఉన్నాను కాబట్టి,
నేను ఫస్ట్ థింగ్ ఐ డిడ్, అయ్యా నాకు అస్సామీస్, నేను ఇక్కడ అస్సాం ఆఫీసర్ని, నేను అస్సాంలో పనిచేశాను. నేనేం చేశాను, గోల్పారాలో నా దగ్గర ఎవరెవరు పనిచేశారో వాళ్ళ అక్కడ గోల్పారా పోలీస్ నుంచే నేను తీసుకున్నాను. నా గార్డ్, ఓకే, నా డ్రైవరు, నా సెక్యూరిటీ గార్డ్ అందరూ అక్కడి నుంచి తీసుకున్నాను. అంటే నాకేమి, ఐ మస్ట్ క్రియేట్ అన్ ఇంప్రెషన్ that I am one with the Assamese people and I don't distrust the Assamese, I trust the Assamese అని వాళ్ళని, ఇది వాళ్ళకేమి సిఆర్పిఎఫ్ తీసుకోకుండా ఈయన వీళ్ళతోనే నడిపిస్తున్నాడు కదా అట్లని, అంటే అంటే వాళ్ళని నన్ను చంపొచ్చునేమో ఇట్లని, మాకంటే ఇది రివాల్వర్ అంతా ఇస్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐ డిడ్ డిసైడ్ దట్ ఐ ట్రస్ట్ ది అస్సామీస్ పీపుల్. సో అస్సామీస్ పీపుల్ వాళ్ళు అది గ్రాడ్యువల్గా ఏమైందంటే స్లోలీ అక్కడ సెక్రటేరియట్లో వచ్చిన వాళ్ళకంతా చాలా వర్క్ ఉండేది అన్నమాట. చాలా అల్లర్లు, ప్రతి చోట అల్లర్లు జరుగుతూ ఉండేది. 10 టెలిఫోన్లు ఉండింది నాకు అప్పుడు, 10 డిస్ట్రిక్ట్స్ మాకు, ఆ 10 జిల్లాలకు 10 టెలిఫోన్స్ డైలీ. ఈ టెలిఫోన్ అక్కడ ఈ అల్లర్ అయింది, అక్కడ ఈ కోట్లాట్ అయింది, ఇక్కడ ఫైరింగ్ అయింది, ఇక్కడ ఫైరింగ్ అయింది, ఇట్లా వస్తాను. నేనేం చేశానంటే ఇవన్నీ మామూలుగానని, నాకు కింద నమ్మకమైన వాడు కావాలి, మనోహరన్ అని వాడు వచ్చి, హీఈస్ ఏ అస్సాం ఆఫీసర్. ఆ మనోహరన్ వచ్చి హీ హెడ్ అండర్గాన్ ఏ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ట్రైనింగ్ కోర్స్. సో వాడిని నేను సెలెక్ట్ చేశాను, వాడు టెమిలియన్ అన్నమాట. సో వాడిని సెలెక్ట్ చేసుకుని చెప్పింది. అప్పుడు మాకు ఎక్కడ నేను ఐ డెంట్ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్. ఏదైనా ఉంటే ఫైలు, ఆ ఫైల్లో నేను రాసిన ఫైల్, ఆ ఫైల్ అక్కడ తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీకి చూపించి, అడ్వైజర్ చూపించి తీసుకొచ్చేయాలి. అంటే ఎవరికి ఏం తెలియకూడదు అనమాట. నో పేపర్స్ షుడ్ బి అవైలబుల్. ఈ సిస్టంలో ఆపరేట్ చేశాను అనమాట. చేస్తే అప్పుడు ఏమైందంటే ఆయన 4-5 సార్లు పిలిచేవాళ్ళండి, ఎవరు అడ్వైజర్ ఆర్వి సుబ్రహ్మణ్యం. నేను ఒక దినం చెప్పాను, సార్ నాకు చాలా పనులు ఉంటాయి, నేను ఎన్నో ప్లాన్ చేసి చేయాలి, మీరు ఒక్కసారి పొద్దున్న నన్ను పిలవండి, పిలిచినప్పుడు మీరు ఏమేమి చెప్తున్నారో నేను రాసుకుంటాను, సాయంత్రం మీకు ఒకసారి వచ్చి చెప్తాను ఏమేమైంది ఏది కాలేదు అని చెప్తాను. నన్ను 4 సార్లు పిలిస్తే ఇట్ వోంట్ హెల్ప్ మ్యాటర్స్ అని చెప్పాను క్లియర్గా చెప్పాను. సో అతను అర్థం చేసుకున్నాడు. చేసుకుని అలాగే ఐ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ మై ఈక్వేషన్ విత్ ది అడ్వైజర్. ఐ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దట్ ఇది ఆఫీస్లో, అయ్యా మీరు మార్నింగ్ వచ్చేయండి 9:30కి. వాళ్ళు అన్నారు, సార్ మాకు మళ్ళీ భోజనానికి పోవాలంటే మళ్ళీ భయం వేస్తుంది. ఏం లేదు, నేను ఒక క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేయించాను, లక్ష్మి ఇదని. సో అక్కడ ఏమిటంటే బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్, డిన్నర్ వరకు వాళ్ళకి అక్కడే ఏర్పాటు చేయించాను. అంతా గవర్నమెంట్ ఎక్స్పెన్స్ చేయించాను. సో నేను వాళ్ళకేమంటే బాగా చూసుకుంటున్నాడు ఏందని. అండ్ రెండోది వచ్చి వాళ్ళందరూ కూడా ఇంటి దాకా కూడా ఎస్కాట్ చేయించేవాడిని. చేస్తుంటే వాళ్ళకందరికీ ఇది అంటే నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ తృప్తిగా ఉండింది అన్నమాట. తర్వాత ఎవ్రీడే ఈవినింగ్ మాకు మీటింగ్ ఉండింది. ఆర్మీ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు, బ్యాంక్ ఆఫీసర్స్. మేము ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తూ ఉంటాం, ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏమేమి, సో మనం ఏం చేయాలి అట్లన్నది. ఇదంతా అయిపోయింది. కానీ ఒక్కడు కూడా నో వన్ వాజ్ కమింగ్ టు బి ద పోలింగ్ ఆఫీసర్ కావాలా, మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్ కావాలా, ఎవరు లేదని, ఎవరు రావటం లేదు. తర్వాత ఈ అజిటేషన్ కూడా ఈ బెంగాలీ ఇమిగ్రెంట్స్ని పంపించేయమని, కాబట్టి బెంగాల్ నుంచి మనం ఎవరిని తీసుకోవాలేమో, లాంగ్వేజ్ ఇష్యూ వచ్చేస్తుంది. సో అప్పుడు మేము ఆలోచించామన్నమాట. కేపీఎస్ గిల్ అని పోలీస్ ఆఫీసర్, ఆ కేపీఎస్ గిల్ వాజ్ ఐజీపీ, డీజీపీ ఒక అస్సామీస్ ఆఫీసర్ ఉన్నారు అన్నమాట. ఆయన సీనియర్ పర్సన్, 48 బ్యాచ్ ఆఫీసర్ అనమాట. సో అతన్ని గవర్నమెంట్ పుట్టి మా సైడ్ అంతా కూడా ఈ కేపీఎస్ గిల్లు, ఇంకొక ఆయన టిఏ సుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, ఆయన ద్వారా చేయించేవాళ్ళు అనమాట. సో నాకేం చేసిందంటే, నేను ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఈస్ కేపీఎస్ గిల్లు మేము కూర్చొని మాట్లాడుకున్నాం ఏం చేయాలి ఏమేమి. ఫస్ట్ థింగ్ ఈస్ నాట్ ఏ సింగిల్ అస్సామీస్ ఫెలో వాజ్ విల్లింగ్ టు బి ఏ పోలింగ్ ఆఫీసర్ ఆర్ ప్రిసైడింగ్ ఆఫీసర్. మనము ఎన్నో చోట్ల చేయాలి. కొన్ని చోట్ల అడవిలో ఉంటాయి అన్నమాట పోలింగ్ స్టేషన్స్, అక్కడ ఏనుగు మీదనే పోవచ్చు అన్నమాట, మిగతా ఏనుగు పోవడానికి వీలు లేదు. సో నేనేం చేశానంటే ఆలోచించి కేపీఎస్ గిల్తో మాట్లాడాను. అయ్యా గిల్, మనం ఏం చేద్దాం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం బెంగాల్ నుంచి ఏం తీసుకోలేము. తర్వాత ఓన్లీ థింగ్ ఈస్ బీహార్ అంటే ఈ అస్సాం బెంగాల్ ఇన్ కాన్ఫ్లిక్ట్లో వాళ్ళు లేరు.
తర్వాత బీహార్కు మేము ఏం చేసామంటే చీఫ్ సెక్రటరీని కలిసామన్నమాట. నేను, ఆయన ఎలక్షన్ ఆఫీసర్ అప్పుడు ఖోస్లా అని ఒకతను ఉన్నాడు. మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. వెళ్ళి మేము చెప్పామన్నమాట. సో వాళ్ళు అన్నారు, మరి మీ సజెషన్ ఏమి మామూలు అడిగారు. నేను అన్నాను, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా జీప్స్ ఉంటాయి కదండి అన్నాను. అందరికీ జీప్స్ ఉంటాయి, జీప్స్లో 4 పడతారండి, డ్రైవర్ కాకుండా. సో అట్లయితే మనకు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు తగినంత అట్లీస్ట్ మినిమం పోలింగ్ ఆఫీసర్స్ దొరుకుతారు మనకు. సో మనము 400 మీరు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంతా ఆ జీప్స్ అన్నీ మీరు అలాంగ్ విత్ ది స్టాఫ్ వచ్చేటట్లు తీయాలని చెప్పారు. వాళ్ళు చేస్తామని అన్నారు. సో మేము చేసామంటే అది ఒకటి, ఆ ఖర్చులు వాళ్ళకి ఏమేమి మేము ఇస్తామన్నాను నేను. తర్వాత కొంతమందిని ట్రైన్లో పంపిస్తాము, రాత్రి మూవ్ అయ్యే ట్రైన్స్లో తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడెక్కడ పెట్టాలనో అక్కడక్కడ పెట్టేస్తామని. అక్కడ అకామిడేషన్ స్కూల్స్లో అదంతా కూడా చేస్తున్నాం. తర్వాత చాలామంది జైలుకు పోవాల్సి వస్తుంది, అప్పుడు వచ్చి ఓపెన్ ఎయిర్ జైల్స్లో పెట్టుకుందామని అనుకున్నాం అనమాట. తర్వాత ఏం చేసామంటే అక్కడి నుంచి ఈ ఏర్పాట్లు అయిన తర్వాత అయినా కూడా తక్కువ పడ్డారనమాట. తక్కువ పడ్డారంటే ఏమంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్లో ఉన్నారు ఇక్కడ ముస్సోరీలో. సో 2 బోయింగ్ ఎయిర్ ఫ్లైట్స్ ఉంటుంది కదా, 2 బోయింగ్ ఎయిర్ ఫ్లైట్స్లో వాళ్ళందరినీ లిఫ్ట్ చేశాం. ట్రైనీస్ని లిఫ్ట్ చేశామన్నమాట లాల్ బహదూర్. సో వాళ్ళని అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా నైట్ గౌహటి ఎయిర్పోర్ట్ దించామన్నమాట. అప్పుడు మాకేమంటే అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు మ్యాన్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్. అది చేసిన తర్వాత వాళ్ళకి భోజనాలు అంతా పెట్టాలి కదా, 3-4 రోజులు అది చేయాల్సింది. అక్కడ భోజనాలు దొరుకుతుందో లేదో, నాన్ కోఆపరేషన్ కదా. సో మేమేం చేసామంటే అప్పుడంతా ఇది బ్రెడ్లోనే ఇది పెట్టి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, అది కాదు గ్రేప్స్ గిప్స్ అంతా ఉంటుంది, ఫ్రూట్ బ్రెడ్ వాళ్ళకి కావాల్సిన రేషన్స్ అంతా కూడా దాంట్లోనే వచ్చేలాగా చేసామన్నమాట. చేసి వాళ్ళందరినీ దించుకుని మాకు ఏమంటే వీళ్ళందరినీ పెట్టుకొని తీసుకుని పోవాలన్నమాట. అంటే మీ ఎక్స్పీరియన్స్, మీరు లబాస్ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ కమ్ టు చైనీస్ అగ్రెషన్ ఉన్నప్పుడు యూ కేమ్ ఇన్ సేమ్ వే కదా? సేమ్ వే. సో తర్వాత ఏమైంది అంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ కొంతమంది యంగ్ ఫెలోస్ కదా, వాడు ఇట్లా కాలర్ ఇట్లా వేసుకుని బజార్కి పోయి వాళ్ళు ఎవరైనా అడుగుతారు, కొత్త వాళ్ళు ఎవరైనా అడిగితే వీళ్ళు ఊరుకోకుండా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వచ్చినాము అని అంటే పట్టుకుని కొట్టారన్నమాట 2-3 ఐఏఎస్ ఆఫీసర్స్. కొడితే నేను వాళ్ళకి చెప్పి, అరే నైనా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఇక్కడే ఉండాల్సింది అట్లానే అని చెప్పి. తర్వాత వన్ ఆఫ్ దోస్ ఫెలోస్ వాస్ ఏ తెలుగు ఆఫీసర్, ప్రదీప్ చంద్ర అని అతను కూడా ఉన్నాడు అందులో. సో నేనేం చేశానంటే వీళ్ళందరికీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మాకు దగ్గర డబ్బులు లేవు అని అన్నారు, జీతాలు ఇవ్వలేదు అక్కడ అని ముస్సోరీలో. సో నేనేం చేశానంటే అక్కడ మాకు ఫుల్ పవర్స్ నాకు. సో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు బాగుంటాయి అనమాట. వాళ్ళ ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయించి అక్కడి నుంచి ఒక 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టుకున్నాను నా దగ్గర నా దీంట్లో. సో దట్ ఇట్లాంటి ఖర్చులు వస్తే ఇమీడియట్లీ ఇవ్వడానికి అనేసి వాళ్ళ జీతాలంతా ఇచ్చామన్నమాట. జీతాలంతా ఇచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ అప్పుడు ఎవ్వరికి తెలియకుండా రాత్రి ఇంత తీసుకొచ్చి ఈ సిబ్బంది అంతా ఇక్కడ పెట్టి వీ వర్ ఏబుల్ టు యాక్చువల్లీ కండక్ట్ ది ఎలక్షన్. అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క ఓటు పడలేదు. నా హయాంలో 20% ఓట్స్ పడింది. వెరీ గుడ్ సార్. 20% ఓట్స్ పడింది అంటే కొద్దిగా అప్పటికి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇట్లా మనకు అప్రతిష్ట, దట్ ఒక్క కూడా ఓటు లేదంటే కాంగ్రెస్కు అప్రతిష్ట కదా. సో అప్పుడు రాజేష్ పైలట్ అని పంపించింది వాళ్ళందరూ, అప్పుడు లాట్ ఆఫ్ జర్నలిస్ట్ అందరూ వచ్చారనమాట. అప్పుడు నేను చేయించగలిగాను అనమాట. అప్పుడు ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేయించిన తర్వాత నా పద్ధతి కూడా ఏమైందంటే నేను చెప్పేసాను అప్పుడే, అయ్యా నేను చేస్తాను, నా శాయశక్తుల్లో నేను చేస్తాను, కానీ ఈ టైంకు నన్ను వదిలేయాలి అట్లానే. తర్వాత నేను ఎప్పుడు ప్రోగ్రాంలు ఎట్లుండిందంటే అక్కడ చాలా టఫ్ టైం ఉండింది, 10-11 అవర్స్ వరకు ఉండింది అనమాట. రెండోది ఇక్కడ ఈ అల్లరైంది, అక్కడ అల్లరైంది, ఇక్కడ ఇదైంది, ఇదని వాళ్ళకి అప్పుడప్పుడే ఆన్ ది స్పాట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. నేను మధ్యాహ్నం పూట మాత్రం ఐ వుడ్ గో ప్రాంప్ట్లీ
1:30కి పోయి 1:30 to 2:30 నేను చెప్పేవాడిని, నో వన్ షుడ్ డిస్టర్బ్ మీ బిట్వీన్ 1:30 and 2:30. అక్కడ సర్కిట్ హౌస్ పైన ఉండింది, విఐపి సర్కిట్ హౌస్లో ఉండేవాడిని. అక్కడ నాకు ట్రస్టెడ్ ఒక నేపాలీ కుక్ ఉండేవాడు, వాడిని కూడా గోల్పారా నుంచి తెప్పించాను. అందరూ ఉన్నారు. ఉంటే నాకేమో ఐ వాజ్ కంఫర్టబుల్. ఆ 1 to 1:30 మై వైఫ్ వుడ్ రింగ్ మీ అప్, ఇంట్లో సమాచారం ఏమిటి ఏమి అది. నేను కొంచెం తెలుగు సాంగ్స్ అన్ని తీసుకెళ్ళాను అన్నమాట. తీసుకెళ్ళి అది ఆ మధ్యాహ్నం పూట కొద్దిగా వింటే కొద్దిగా మనశ్శాంతి అన్నమాట. అట్లీస్ట్ దట్ హాఫ్ అన్ అవర్ ఐ ఫర్గెట్ అబౌట్ మై జాబ్ అన్నమాట. సో అట్లా ఉండింది అన్నమాట. చేస్తే సక్సెస్ఫుల్లీ వీ వుడ్ కండక్ట్, ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ. అండ్ హితేశ్వర్ సైక్య అని హీ వాజ్ మేడ్ ది చీఫ్ మినిస్టర్. నేను గోల్పారా, నేను శిబ్సాగర్ డిస్ట్రిక్ట్లో కలెక్టర్గా ఉన్నప్పుడు, డిప్యూటీ కమిషనర్ ఉన్నప్పుడు, ఆయన పంచాయత్ సమితి ప్రెసిడెంట్. నా దగ్గర వచ్చి సలాం కొట్టేవాడు అనమాట అప్పుడు. సో అతను తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు. సో అతను నాకు భయం ఏంటంటే నన్ను ఉండమంటాడేమో ఇంకొన్ని రోజులు. సో అది అందుకని సో అతనికి చెప్పిన తర్వాత నేను గవర్నర్కి చెప్పున్నాను అంతకు ముందే, సార్ నా మ్యాండేట్ ఈస్ అక్కడ ఎలక్షన్ కావాలి, న్యూ గవర్నమెంట్ రావాలి, చీఫ్ మినిస్టర్ని స్వేరింగ్ చేయాలి. స్వేరింగ్ అయిపోతే నెక్స్ట్ డే నేను ఐఎమ్ గోయింగ్ టు క్యాచ్ ది ఫ్లైట్ సార్ అని, ఓకే విల్ డూ ఇట్ అనేసి ఆయన పాపం తనని ఇంటికి పిలిచి నాకు ఏదో ఒక మెమెంటో ఇచ్చాడు, షాల్ గిల్ కప్పిన తర్వాత ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్లైట్ క్యాచ్ చేసి నేను వచ్చేసాను అన్నమాట. ఓకే సార్, కానీ ఆ టైంలో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, అంటే అస్సామీస్ వాళ్ళు సపోర్ట్ చేయరు, బెంగాలీ వాళ్ళు అస్సామీస్ ఒప్పుకోరు, అందుకని ఈ బాట్ ఫ్రమ్ బీహార్. అలా 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకుంటా మీరు తీసుకొచ్చింది లబాస్ నుంచి కదా సార్. 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్స్ రియల్లీ లక్కీ అన్లక్కీ తెలియదు, కానీ ఆల్ ఆఫ్ ది ఆర్ ఏబుల్ టు కమ్ టు అస్సాం ఇన్ ఏ క్రూషియల్ సిచ్యువేషన్. మీరు కూడా 1962లో సేమ్ యూ హావ్ గాట్ అస్సాం ఓన్లీ కదా, సేమ్ సిచ్యువేషన్లో. తర్వాత మేము ముగ్గురు వెళ్ళాము, ఖోస్లా, కేపీఎస్ గిల్ అండ్ నేను. అక్కడ పోయినప్పుడు ఏమైంది, వాళ్ళు ఏదో డిన్నర్ ఏర్పాటు చేశారు. అక్కడ కేపీఎస్ గిల్ అన్నాడు, చాలా స్ట్రెన్యూస్గా ఉంది, ఒక సినిమా చూస్తే బాగుంటుంది అంటే నేను మంచి వెళ్దామన్నాను. వెళ్తామంటే సినిమాకు చెప్పామన్నమాట. చెప్తే అక్కడ మంచి సినిమా ఉండింది పాట్నాలో. అక్కడ ఆ సినిమా ఏంటంటే మన రేఖ దాంట్లో ఉందన్నమాట. అది యాక్ట్రెస్ రేఖ అదేమంటే ఏదో జాన్ అదే అమరా జాన్ ఏదో మంచి ఫేమస్ సినిమా అన్నమాట. ఆమె అక్కడ దాంట్లో యాక్ట్ చేస్తుంది యాజ్ ఏ నాచ్ గర్ల్ అన్నమాట. సో దీనికి మేమందరం వెళ్ళామన్నమాట. అక్కడే బీహార్ వాళ్ళు, అక్కడే ఆ పోలీసు వాళ్ళు మొత్తం హాల్లో అప్స్టేర్స్ ఉంటుంది కదా, కంప్లీట్గా ఖాళీ చేసి మేము ముగ్గురే కూర్చున్నాం అనమాట. ఉమ్రావ్ జాన్ సినిమా. సో అక్కడ చూసామన్నమాట. అది దట్ వాజ్ ది ఓన్లీ రిలాక్సేషన్ ఫర్ అస్ అక్కడ. ఓకే గుడ్ సార్. గ్రాడ్యువల్గా యూ పికప్ అన్నమాట. అంటే ఇది తర్వాత కొన్ని భాషలు మాత్రం మాకు నేర్పిస్తారు అన్నమాట. సో సపోజింగ్ అస్సాం అంటే అస్సామీస్ అండ్ బెంగాలీ యూ షుడ్ నో. నేను మిజో హిల్స్లో పోసాను. మిజో హిల్స్లో ఐ హ్యాడ్ టు లెర్న్ మిజో భాష రాసుకుంటే అక్కడ మాకేమంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు. నువ్వు మిజో భాష పాస్ అయితే అప్పుడు ఆ కాలంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మిజో భాష పాస్ నేను మిజో భాష పాస్ అయ్యాను. అంటే ఏమవుతుందంటే యూ హ్యావ్ టు బి మల్టీలింగ్యువల్. మనం రెండోది అది ఎక్కువ కలెక్టర్లకు పత్రాలు వస్తాయి కదా, అంత పిటిషన్స్ అన్నీ వస్తాయి. కూర్చొని పేషెంట్లు కూడా రాయలసీమలో గండడు అని అంటే ఇక్కడ మందిర ఆంధ్రలో మహారాజ రాజశ్రీ అంటారు, దివ్య సముఖమునకు అని అట్లా రాస్తారు. అక్కడే గండ అదే అక్కడ రాయలసీమలో లోకల్ అంటే గండల అంటే మ్యాన్ ఆఫ్ మ్యాన్ అన్నమాట. అది అంటే చెప్తున్నాను. అట్లా రకరకాలుగా ఆ పిటిషన్లు చదవడము, ఆ పిటిషన్లు స్క్రాల్డ్ రైటింగ్ ఉంటుంది, అవన్నీ చూసుకోవడానికి కూడా టైం పడుతుంది అన్నమాట. అట్లా యూ లెర్న్ ఎ లాట్ అన్నమాట. ఇంట్రెస్టింగ్ సార్. మీరు ఈవెన్ ఫక్రుద్దీన్ అలీ గారు సీఎంగా ఉన్నప్పుడు అస్సాంకి వెన్ హీ ఇన్వైటెడ్ ఫర్ లంచ్ యు డినైడ్, వెళ్ళలేదు లంచ్ వెళ్ళలేదు. అంటే ఎమ్మెల్యే ఇన్వైటెడ్ మీ, ఫక్రుద్దీన్ అహ్మద్ వెంట హ్యాడ్, ఆయన చీఫ్ మినిస్టర్ వెళ్ళి తీసుకున్నా. ఆయన వచ్చిన తర్వాత
నన్ను అడిగాడు అనమాట. అడిగితే నేను చెప్పాను, సార్ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారము నేను ఎవరి హాస్పిటాలిటీ తీసుకోకూడదు, అంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళకూడదు. నా ఐడియా కూడా ఏమంటే ఇక్కడ ఏదన్నా ప్రజలకు ఉంటే నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పాలి. అండ్ దే ఆర్ అలౌడ్ టు గివ్ ఇట్ ఇన్ ది ఆఫీస్ ఆర్ ఇన్ ది మై బంగ్లో. ఇట్ బోత్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆఫీసర్స్. సో ఎక్కడ రావచ్చు. కానీ నా అధికారం ఇంకొకటి తీసుకుంటున్నాడు అంటే నాకు కూడా ఇది కదా. హౌ కెన్ ఎన్ ఎమ్మెల్యే ఆస్క్ పీపుల్ టు కమ్ అండ్ హౌ కెన్ హీ థింక్ దట్ హీ కెన్ కమాండ్ మీ టు గో దేర్? అర్థమైంది కదా. అప్పుడు చీఫ్ మినిస్టరు ఇది అప్పుడు అన్నాడు, ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ అ బ్యాచులర్ అండ్ బ్యాచులర్ అని జోక్గా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అన్నాడు. ఓకే ఓకే సార్, మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు మీజో హిల్స్లో ఎప్పుడైతే రెబెలియన్ స్టార్ట్ అయింది, రెబెలియన్, సో అక్కడ సప్లైస్ అన్ని కట్ చేశారు. ఆ జిల్లా కలెక్టర్, అంటే ఆ టైంలో మిజోరాం ఇస్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇన్ అస్సాం, కలెక్టర్ కూడా వెళ్ళిపోయాడు, ఎస్డిఓని క్యాప్చర్ చేశారు. ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ అక్కడికి ఎవరిని పంపించాలి, ఏ ఆఫీసర్ అయితే హీ కెన్ రిస్క్ హిజ్ లైఫ్, సేమ్ టైమ్ హీ కెన్ వర్క్ హార్డ్, హీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ వేరియస్ థింగ్స్. అప్పుడు దే చోజ్ యూ. మీరు అన్నట్టుగా డీజీపీ కానీ సీఎం కానీ అందరూ కూడా మిమ్మల్ని అడిగారు, మీరు వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు రిస్క్ ఉంది తెలుసు మీకు కూడా, ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ లేదు అక్కడ. నాకు తెలుసు. నాకు తెలిస్తే మా అమ్మ ఫోన్ చేశాను, ఇట్లా అంటున్నారు మరి ఏమంటావమ్మా అన్న. మా అమ్మ నింది, డ్యూటీ నువ్వు చేయవలసింది ఎక్కడైనా కానీ. యుద్ధం ఉన్నప్పుడు కూడా మీ నాయన బర్మాలోనే ఉన్నాడు, యుద్ధం ఉందని ఇండియాకి రాలేదు. సో వేరెవర్ యువర్ డ్యూటీ సమన్స్ యూ మస్ట్ వర్క్ అని చెప్పింది అనమాట. సో నేను అందుకని మిజో హిల్స్ వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నాను అన్నమాట. తర్వాత నేను అక్కడ మిజో హిల్స్కి వెళ్ళాను, చూశాను 200 లారీస్ వెయిటింగ్, నో రోడ్. సో ఫస్ట్ థింగ్ ఆర్మీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఆర్మీ వాళ్ళు తెచ్చేసి అప్పుడు రేషన్స్ కూడా మేము ఎయిర్ డ్రాప్ చేసేవాళ్ళం అనమాట. కళింగా ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్తో చేయించేవాళ్ళం అన్నమాట. సో దాంట్లో కూడా చాలా ఇది ఉందన్నమాట. సో అప్పుడు ఏమైందంటే ఫస్ట్ థింగ్ ఏమిటంటే వాట్ ఆర్ ది ప్రయారిటీస్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఐ విల్ లుక్ అట్ ఇట్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి, ఆ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని అట్లా ఒకటి. ఆ రోడ్ మళ్ళా కడితే కానీ మూవ్మెంట్ జరగదు. సో ఐ మస్ట్ గివ్ ది ఫస్ట్ ప్రయారిటీ టు ది రోడ్. సో ఆర్మీ వాళ్ళతో కూడా నేను రోడ్ కొంచెం చెప్పాను, ఫస్ట్ మనము ఈ బ్రిడ్జెస్ కట్టుకుంటూ పోవాలా, సో దట్ అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ సెండ్ దిస్ థింగ్. అండ్ ఒక పైలట్ వెహికల్ని పంపించి అది సరిగా వెళ్ళిందైతే మనకు తెలుస్తుంది అని. అది అట్లా ఒకటి. ది ప్రయారిటైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తావు అని. ఫస్ట్ సెకండ్ ఏం చేస్తాం? సెకండ్ చేస్తాం. సో ఫస్ట్ ఈజ్ లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే ఎయిర్ డ్రాప్ చేశారు. అట్లా తీసి అదన్నీ ఏమంటుందంటే ఆ పరిస్థితుల్లో యూ స్టార్ట్ థింక్ చేసినప్పుడు ఏమిటంటే యువర్ బ్యాక్గ్రౌండ్ విల్ టెల్ యూ ఏది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని. అండ్ మీరు మిజోకి వెళ్తున్నప్పుడు మొత్తం అంతా ఆక్యుపై చేస్తారు అక్కడ, కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఫ్లెడ్ టు ది అస్సాం రైఫిల్స్ క్యాంప్. ఎస్పీ లేడు, ఎవరు లేరు అన్నమాట. మాట వెళ్తున్నప్పుడు మీరు వెళ్తున్న దారిలో కూడా షూట్ చేస్తారు. అది అట్లా షూట్ చేసి అందుకని మెల్లగా ఒకటి అయిన తర్వాత ఒకటి చేసుకుని దానికి ఏమంటామంటే వి కాల్ ఇట్ క్లియరింగ్ పార్టీ అని. ఆ క్లియరింగ్ పార్టీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 కిలోమీటర్స్ వరకు ఎవరు లేరు అని. ఆ 10 కిలోమీటర్స్లో పైన ఎక్కడైతే పీక్ ఉంటుందో దాని పీక్ని హోల్డ్ చేస్తాము. చేసి ఇది పోయిన తర్వాతనే చేస్తాము. తర్వాత ఎక్కడైతే హెయిర్ బెండ్స్ ఉంటుందో అక్కడ ఎక్కువగా పెడతాం అన్నమాట. ఎక్కడి నుంచైనా వాళ్ళు కొట్టొచ్చు అన్నమాట. హెయిర్ పిన్ బెండ్ దగ్గర ఇటు సైడ్ నుంచి అది అందుకని. సో ఇవన్నీ మాకు ఇదన్నమాట. రెండోది దీనికి సిస్టమ్ ఏమిటంటే అంబుష్, కౌంటర్ అంబుష్. చాలా మంది ఏం చేస్తారంటే అంబుష్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే వాపస్ వచ్చేటప్పుడు కొడతారన్నమాట. సో మనం ఆర్మీ యూనిట్ తెలియవు మేము బాగా గెలిచాము అని వస్తుంటే వాపస్ వస్తున్నప్పుడు కొడతారన్నమాట. అప్పుడు మనం అంత విజిలెంట్గా ఉండమన్నమాట. సో మీరు ఫైనల్ వెళ్ళారు లోపలికి, వెళ్ళి ఆర్ ఏబుల్ టు అగైన్ రీఎస్టాబ్లిష్ ద గవర్నమెంట్ ఇన్ మిజోరాం. ఐ రీఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఇన్ మిజోరాం మనం. అండ్ దెన్ నాట్ ఓన్లీ దట్, ప్రొటెక్టెడ్ ప్రోగ్రెసివ్ విలేజెస్ అని మొత్తం ఎవ్రీ మిజోని ఫోటో తీసుకుని
అక్కడ ఉన్న వాళ్ళంతా పైకి కొండ మీదకి రోడ్ ఎక్కడుందో రోడ్ పక్కన కొత్త విలేజెస్ని ప్రొటెక్టెడ్ అండ్ ప్రోగ్రెసివ్ విలేజెస్ అని పెట్టామన్నమాట. ఆ పెట్టినందువల్ల ఏమైందంటే ఎంఎన్ఎఫ్ రెబల్స్ కూడా భోజనం కానీ వసతులు కానీ లేకుండా పోయింది. ఇక్కడ ఎవ్రీవన్ వాజ్ అండర్ కంట్రోల్ అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ బ్యారికేడెడ్ అనమాట. ఇది నా డిస్కషన్లో మానేక్షా వచ్చాడు కదా, అప్పుడు ఆ డిస్కషన్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేశాం. శామ్ మానేక్షా గారు ద ఫస్ట్ ఫీల్డ్ మార్షల్, అతను మీ బంగ్లాకి వచ్చారు. మీ బంగ్లా అక్కడ ఆర్మీ అక్కడ వర్క్ అంతే. వాళ్ళు ఏమనుకున్నారు, లోకల్ బ్రిగేడియర్స్ వాళ్ళంతా, ఆయన సీనియర్ పర్సన్ మంచి స్థలంలో పెట్టాలి కదా, లేకపోతే క్యాంప్లో టెంట్లో ఉండాల్సి వస్తుంది కదా. సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను చెప్పాను ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ కమ్. ఆయన నైట్ నా దగ్గర ఉన్నాడు అనమాట. సో నైట్ నన్ను అడిగాడు, ఆర్మీ ఎట్లా ఉంది, బాగుందా లేదంటే. కొంతమంది మామూలుగా వాళ్ళకి ఏమంటే, ఆర్మీ వాళ్ళకు వీడు ఇంత యంగ్ ఫెలో ఉన్నాడు, వీడు కలెక్టరు, నేను ఇన్ని సంవత్సరాలు వాడు చేసిన బ్రిగేడియర్ అట్లా ఉండేది అనమాట వాళ్ళు. అట్లా ఉంటే నాకేం అట్లాంటిది లేదు కానీ, బట్ వాళ్ళకి అట్లా అంటే సచ్ ఎ యంగ్ ఫెలో ఈజ్ గివెన్ దట్ ర్యాంక్ అని. వాళ్ళకి ర్యాంక్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఈయన మానేక్షా వచ్చి ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏమంటే నేనేమైనా వాళ్ళకి అగేన్స్ట్ చెప్పానేమో వాడికి భయము. నేను ఏం లేదు అని ఆయన కూడా చెప్పాడు. కలెక్టర్ సిమ్స్ టు బి వెరీ హ్యాపీ విత్ యూ అని చెప్పాడు. చెప్తే వాళ్ళ అమ్మ బాబు అని. ఆ తర్వాత అతను వచ్చి, సార్ ఐ నో దట్ వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ పిన్ ప్రిక్స్ టు యూ, యూ మస్ట్ ఎక్స్క్యూజ్ అస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ టోల్డ్ వెల్ అబౌట్ అస్ టు ది జనరల్ అని. అండ్ మానేక్షా గారు కూడా నోట్ ఫర్ యూ, ఒక నోట్ రాశారు మీకు.